ब्रह्मा गुरुर्विष्णु गुरुरेव महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। పరమాద్భుతారా ఆనంద స్వరూపాన్ని గురించి వివరిస్తూ ఆనందము నిత్య స్వరూపమై ఉన్నను శాస్త్ర విచారమునకు ప్రయోజనము కలదు. శాస్త్రం చెప్తుంది ఆనందమే మన స్వరూపం అంటుంది. ఇంకా ఆనందమే మన స్వరూపం అనే శాస్త్రంతో మనకేం పని ఉండదు. అయితే శాస్త్ర విచారంతో కూడా ప్రయోజనం ఉంది అని మన స్వరూపం అయినప్పటికీ కూడా అది మనకు తెలియదు కదా. శాస్త్ర ప్రయోజనం ఉంది అనే దానికి హెడ్డింగ్ అది. మనం ఎల్లప్పుడూ ఆనంద స్వరూపం ఉన్నది నిజమైనచో తత్వ విచారం యొక్క ఆవశ్యకత ఏమి? మనమందరం ఆనంద స్వరూపులని శాస్త్రం చెప్పింది అన్నప్పుడు మళ్ళా దాని గురించి తెలుసుకోవాల్సినటువంటి అగత్యం ఏముంది అని. మనకందరకు ఆనందమే కావాలను, అది తమరు తెలిపినట్ల నిత్య ప్రాప్తమై ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఆనందాన్ని కోరుతారు. మరి అది ఎప్పుడు సిద్ధమయ్యే ఉంది. అది ఒకప్పుడు సాధ్యం చేయాల్సినటువంటి సాధన ద్వారా చేసుకోవాల్సినటువంటి అగత్యము లేదంటారు. అది తమరు తెలిపినట్ల నిత్య ప్రాప్తమైనది. ఇట్లుండ శాస్త్రమును రాయటెందులకు చదువుటెందులకు అని ఎవరైనా ఆక్షేపించవచ్చును. మన స్వరూపమైనటువంటి ఆనందాన్ని గురించి తెలుసుకోవాలని ఒక శాస్త్రం రాయాలా, మళ్ళీ దాన్ని మనం చదువుకోవాలనే దానివల్ల కూడా ఏం ప్రయోజనం ఉంటుంది అని ఆక్షేపం రావచ్చు. అదిను అవిచార దోషజన్యమైన ఆక్షేపమే. నీవు ఆక్షేపం చేసే చాలా బుద్ధిమంతుడు కాదు, విచారం లేకుండా చేసేటువంటి పని. ఎందుకంటే నీ స్వరూపమే పరమాత్మ స్వరూపమైనదని తెలుసుకుంటే ఈ శాస్త్రంతో కూడా ఏం పని ఏం లేదు. అయితే నీకు తెలియదు కదా ఆ విషయము, ఆనంద స్వరూపం అనేది. కాబట్టి ఇప్పుడు నువ్వు వేసిన దోషము కూడా అజ్ఞానంతో చేసినటువంటి వ్యవహారంతోనే సంబంధించినది. ఏలైనా మనము అద్వితీయ ఆనంద స్వరూపములను దీనిని ఎరుగక జాగ్రత్త దృష్టి చేతనే చూచి మనం పరిచ్ఛిన్నము దుఃఖాత్మకులము అని గ్రహించి అవిద్యచే దుఃఖించుతున్నారు. సరే, మీ స్వరూపం పరమాత్మ స్వరూపం ఆనంద స్వరూపం అని తెలుసుకుంటారు అనుకో, మీకు దుఃఖం పోయిందే లేదా? పరిచ్ఛిన్నమైన బుద్ధి ఉందా లేదా? మనకందరికి ఆ పరిచ్ఛిన్న బుద్ధి చేతనే దుఃఖాలు అనిపిస్తాడమా లేదా? మరి అనువులో ఇట్లుంటే శాస్త్రంతో పని ఏముంది అని అడిగే పని. శాస్త్రం కూడా చెప్పకూడదు కదా. ఎట్లా? మీరు ఆనంద స్వరూపుడు మరి ఇంకేం చెప్పాలా? ఇప్పుడు చెప్పేదాన్ని పరమాత్మ స్వరూపుడు ఆధ్యాత్మికంగా జీవత్వాన్ని పొందిన దాని నుంచి కదా ఇప్పుడు మనం జీవిత్వాన్ని అనుభవిస్తుండేది. జీవత్వానికి నీవు పరమాత్మ స్వరూపుడు అయితే జీవత్వం నీకేం కరం పట్టింది? పరమాత్మ స్వరూపుడు అంటే నువ్వు జీవత్వాన్ని అనిపిస్తావు అంటే అంతకంటే దుర్గతి ఏముంది మీకు? మనం ఈ దేహాన్ని, దేహంతో నీ సంబంధమే లేదు. నువ్వు అనుకుంటాను దేహం నేనని. ఏం ప్రమాణాలు ఉండే చూపి దేహం నేననే దానికి మీ దగ్గర ప్రమాణం చూపించండి, ఏమైనా చూపించండి, చూస్తాము. ఎవరైనా చూపించచ్చు. అస్సలకి ప్రపంచం సత్యం అనేదానికే మీకు అధికారం లేదు. సత్యం అనేదానికి అర్థమేమి? మారుకోకుండా ఉండాలి, నిరంతరం ఉండేది కాదు. ఏ రూపంలో ఉందో ఆ రూపంలో మారుకోకుండా ఉండాలి. మనం ప్రతి సెకండ్కి మన మారుతూనే ఉండాలి ప్రపంచం అంతా. మరి దీన్ని సత్యం అని ఎట్లా అంటావు నువ్వు? అంతేకాదు, ఏదైతే ఆకారంతో కూడుకున్నదో అది వికారం అయ్యే తీరుతుంది. మరి వికారం అయ్యేదంతా సత్యం ఎట్లయితుంది? ఇట్లా విచారిస్తే ప్రపంచం ఇప్పుడే కాదు అని. దాంట్లో మనమేం బాధపడాల్సిన పని లేదు. శాస్త్రం చెప్పింది ఎందుకు అంటే నీవు తప్పు తెలివిలో ఉన్నావు కాబట్టి నీ తప్పు తెలివిని తీసేసేదానికి నీవు ఇటువంటి వాడని చెప్తాందే కానీ శాస్త్రం ఎందుకు చెప్తుంది? దానికేం పొద్దుపోకు వచ్చింది అనుకుంటారు చెప్పేదానికి. మనము అవిచార దశలో ఉంటాము, మనల్ని ఉద్ధారం చేయాలని వచ్చింది శాస్త్రం. అంతే. నీకు తెలిసిందంటే చేయాల్సిన పని లేదు, చెప్పాల్సిన పని లేదు. మరి ఇప్పుడు ఆధ్యాత్మము తర్వాత మన స్వభావము ఇవన్నీ జీవత్వం కాదంటారా? కానే కాదనే కదా చెప్తాండేది. ఇప్పుడు కానే కాదని చెప్పేదానికే వేదాంతం వచ్చిండేది. అయితే అయిందనే దానికి ఉంటే వేదాంతంతో పని ఏముంది? మనందరికీ జీవత్వమే సత్యమైందంటే మనకి వేదాంతంతో పని ఏముండదు, వినవలసిన అగత్యం ఏముండదు, వేదాల నుంచి ప్రయోజనం ఏముండదు మనకి.
సత్యమే మనది ఇదే ఏంటంటే మనకు దాంతో ప్రయోజనం లేదు కదా. దీన్ని వినాలి, ఈ శాస్త్రాన్ని వినాలని, ఈ శాస్త్రాన్ని చెప్పాలని వాళ్ళు కూడా ఎందుకు రావాల్సి వస్తారు? ఊరికి అవగత్యం లేదు. అది ఈ మిథ్యాజ్ఞానజన్యమైన అనర్థము నివృత్తము కావాలనన్నచో ఇది తప్పు తెలివి చేత ఏర్పడినటువంటి నిశ్చయం. మనకి ఇప్పుడు ఇది సరైన తెలివితో ఏర్పడినది కాదు. నేను దేహాదులు అనేది తప్పు తెలివి చేత ఏర్పడిండేది. ఇది మీకు ఇప్పుడు లేకుండా పోవాలి, నివృత్తి కావాలన్నట్లయితే సమ్యక్ జ్ఞానం అత్యవసరము, యథార్థ జ్ఞానం అవసరం అన్నమాట. తప్పు తెలివి పోగొట్టాలంటే సరైన తెలివే కావాల. ఒకానొక పెట్టిలో 100 కొలది రూపాయలున్నను తన పెట్టేందుకు రూపాయలున్న జ్ఞానం అతనికి లేని ఎడల ఆ ధనం చేతడు ప్రయోజనం నొందజాలడు కదా. పెట్టి ఉంది, దాంట్లో పెట్టిలో దుడ్లు ఉన్నాయి, అయితే ఆ దుడ్లు ఉంటే తెల్లే. మరి ఇప్పుడు అతనికి దాని ప్రయోజనం ఏమైనా ఉంటుంది? లేదు. రైల్లో టికెట్లు పోగొట్టుకుంటున్నాను భ్రాంతిచే బిగ్గరగా ఏడ్చువాని దుఃఖం తొలగవలనొచ్చో అతని జేబులోనే అది కలదని జ్ఞానం అవశ్యం కదా. రైలు ప్రయాణం చేస్తున్నాడు, అయ్యో టికెట్ పోయింది వచ్చి పట్టుకుంటే ఎట్లా అని ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? పోగొట్టుకున్నాను భ్రాంతి ఉంది, అయితే అది జేబులోనే ఉండదు. మరి జేబులో ఉందని తెలిస్తే ఆ దుఃఖం పోయేదానికి అవకాశం ఉంటుంది కదా. ఈ రీతి మనము అద్వితీయాత్మ స్వరూపణమై ఉన్నను పరిచ్ఛిన్నులమనియు దుఃఖాత్మకమని భావించిన మనకు ఆ ఆనంద స్వరూపం మనయందే ఉన్నను దేనికి కొరగాకున్నది. ఎట్లయితే పైన చెప్పిన 2 ఉదాహరణల ద్వారా ఎట్లా ప్రయోజనం లేకుండా పోయిందో అట్లనే మనం కూడా ఆనంద స్వరూపులై ఉన్నప్పటికీ కూడా ఆ ఆనందం అనేది మనకు తెలియకోకుండా అందరూ దుఃఖాత్మకులుగానే ఉండి భ్రాంతి చెందుతూ దుఃఖిస్తూ ఉండవు అన్నమాట. మిథ్యాజ్ఞానజన్యమైన దుఃఖము మనలను వ్యతితులుగా చేయుచుండును. వ్యతితులు అంటే ఇంకా అంతా ఇంత కాదు, అంతా నాదంతా ఏమో పోయిననే ఏడ్చుకుంటూనే ఉండే పని అయిందన్నమాట. నేననేదే తప్పు తెలివి, ఆ నేననే దానికి తగిలించుకున్నటువంటి నాది అనేది ఇంకా తప్పు తెలివి. ఈ విధంగా మన వ్యవహారం అంతా కూడా లేని దాన్ని కల్పించుకొని దుఃఖపడతాడరే కానీ నిజంగా బాధ ఉంటే దుఃఖపడాల్సిందే. లేని దుఃఖాన్ని కల్పించుకొని దుఃఖపడడం అంటే ఎట్లా? ఇది దీనిని పరిహంపర సమ్యక్ జ్ఞానమును ప్రసాదించు శాస్త్రము గురువు సరిగా విచారించు మార్గమును తెలిపి, కాబట్టి ఏ విధంగా అయితే మనం తప్పు తెలివిలో ఉంటామో ఆ తప్పు తెలివిని ఏ మార్గంలో తెలియజేస్తే అది మనల్ని వదిలిపోతుందో ఆ తప్పు తెలివి అనుభవానుసారముగా విచారించి రీతిని తెలిపిసో మన ఆనందము మన స్వరూపమైనను క్రొత్తగా లభించినట్లగును. ఎప్పుడైతే అది తొలగిపోయిందంటానే మనకు కొత్తగా వచ్చినట్లు భ్రాంతి కలుగుతుంది. అయితే నిజంగా ఉండేదే అది. అయితే ఆ తప్పు తెలివి అనేది మనల్ని ఆ విధంగా మరుగుపరిచింది అనమాట. ఇప్పుడు ఉదాహరణకి మనం స్వస్థలుగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం అనుకోండి, రోగం వచ్చిపోయింది, తర్వాత మాకు ఆరోగ్యం వచ్చింది అంటాము. ముందు నుంచి మనం ఆరోగ్యవంతులే, మధ్యలో రోగం వచ్చిపోయింది అంతే. ఆరోగ్యం కొత్తగా వచ్చేది కాదు, రోగం వచ్చింది పోయింది. అట్లా మనం మొదటి నుంచి పరమాత్మ స్వరూపులమే, అయినా దాన్ని గుర్తించకుండా అజ్ఞానం అనేది వచ్చింది. ఈ అజ్ఞానం పోయింది అనాలి అంతే, కొత్తగా తయారయ్యేదేం లేదు. మనం పరమాత్మ స్వరూపులు కొత్తగా తయారయ్యేది లేదు. కావున విషయమును తెలుసుకున్న పిదప శాస్త్రం అనర్థకమైన చింతలేదు. శాస్త్రం ఎందుకు రావాలా అంటివి కదా, నా స్వరూపం మీద అన్నావు కదా, తెలుసుకుంటావు. ఇప్పుడు శాస్త్రంతో నీకేం పని లేదు ఇంకా. కాబట్టి నీ నిజస్వరూపాన్ని తెలుసుకున్నాక శాస్త్రం మనకు ప్రయోజనకారిగా కాకుండా కూడా ఏం నష్టమేం లేదు కదా, చింత లేదు. తెలుసుకొనిన వారికి దానివల్ల ప్రయోజనం తప్పక సిద్ధించును. ఈ శాస్త్రం ద్వారా తన స్వరూపాన్ని తెలుసుకున్న వానికి ప్రయోజనము తప్పకుండా లభిస్తుంది. తెలుసుకున్నటయు వ్యర్థమే కదా అని ఆక్షేపించినచో, తెలుసుకుంటేది కూడా వ్యర్థమే కదా అని అది సముచితం కాజాలదు. ఏలైనా మిథ్యాజ్ఞానం సమ్యజ్ఞానం చే నివృత్తమగనని మన అనుభవం కూడా కలదు. తప్పు తెలివి అనేది ఎప్పుడు కూడా సరైన తెలివి చేత తీసివేయబడుతుందనేది మన అనుభవంలో వ్యవహారంలో కూడా ఉంది. అది మరి అట్లప్పుడు ప్రయోజనం లేకుండా ఎట్లా పోతుంది? అనుభవంలో ఉన్నదాన్ని తీసేయకూడదు అని ఎప్పుడే కానీ. యుక్తులు వేరే ఉంటాయి, అనుభవం వేరే ఉంటుంది. యుక్తి ఎట్లుంటుందంటే పూర్తి విరుద్ధంగా కూడా ఉంటుంది. అది
ఎట్లా విరుద్ధంగా ఉంటుందంటే ఇప్పుడు మన ఆత్మస్వరూపము ఎవరు చూడలేదు, అనాత్మస్వరూపంలో అధ్యాస చేసుకుంటారంటారు కదా. వ్యవహారంలో అధ్యాస కావాలంటే రెండు చూసిండాల. తాడు పాముని చూసిందంటే ఒకదానికొకటి అధ్యాస జరిగే అవకాశం ఉంది. ఆత్మ అనేది ఎవరెవరికి తెలియదు. అనాత్మలేకి దాన్ని ఎట్లా అధ్యాసం చేస్తారు అనేది విరుద్ధమే ఇది. అయితే అనుభవం ద్వారా చూసుకున్నప్పుడు నీకు కనపడుతుందా లేదా అని అనుభవం చూపిస్తే ఆ యుక్తిని కొట్టేస్తుంది. యుక్తి అప్పుడు కూడా విరుద్ధంగానే కనపడుతుంది. అనుభవాన్ని చూస్తేనే దాన్ని కొట్టేసేదానికి సాధ్యమవుతుంది, లేకపోతే లేదు. మాకు ప్రపంచం ఇంత బాగా కనపడుతుంది కదా, మీరు లేదంటే ఎట్లా, నిద్రలో లేదంటే ఎట్లా అని అడుగుతారు. సరే, నిద్రలో లేదని మేమో చెప్పలేదు. నీ అనుభవం చూడు, నిద్రలో ఉందా లేదా? నీ నిద్రలో ప్రపంచం కానీ నేననేది ఉందే లేదా? లేదు. మరి వ్యవహారంలో చూస్తే, మరి యుక్తి ద్వారా చూస్తే కానొస్తుంది అట్లా. అయితే అనుభవం ద్వారా చూస్తే నిద్ర లేదు. అందువలన యుక్తి అంతా కూడా ఎప్పుడు కూడా ఇది విరుద్ధంగానే కనపడుతూ ఉంటుంది కొంత ఇంచు వ్యవహారంలోటి ఉపాయాలు. అయితే అనుభవం అనేది వీటినన్నిటి కూడా అణగదొక్కేదానికి అదొక్కటే మార్గం. అందుకే వేదాంతం అంతా కూడా యుక్తుల ద్వారానే కాదు, అనుభవం కూడా ఉండే తీరాలా అని చెప్తాడు. అది శృతిలోనే ఉండాలా, యుక్తి ఉండాలా, అనుభవం ఉండాలా, మూడు ఉండాలా. ఈ మూడు ఉన్నప్పుడే సిద్ధాంతానికి బలం. అట్లా లేకుండా ఏదో శృతి యుక్తి ఉందంటే ఒప్పుకుంటే లేదు. అనుభవం మాత్రం అన్నిటికీ ఉండాల్సిందే. అనుభవం లేనిది వేదాంతంలో ఏమాత్రం కూడా మనకు బోధపడే అవకాశాలు లేనేలేవు. మిథ్యా జ్ఞానం కూడా నివృత్తం కాకూడదు కదా అని ఆక్షేపించుటయు మన అనుభవానికి విరుద్ధమే కదా. లేదంటారు కదా, అది మిథ్యా జ్ఞానం అంటే లేదంటారు. అది నివృత్తి ఏంటంటే ఎట్లా? చూడు ఎట్లా వాడు ప్రశ్నలు ఎట్లా ఇస్తారో చూడదు. ఇప్పుడు మిథ్యా జ్ఞానము పర్వాలేదు. ఇప్పుడు తాడును పాము అనుకున్నారు, మిథ్యా జ్ఞానమా లేకపోతే సరైన జ్ఞానమా? వాడు తాడు చూస్తే మిథ్యా జ్ఞానం పోతుంది అంటే అది వ్యర్థం అంటే ఎట్లా? అనుభవాన్ని ప్రకారం చూడాలి కానీ తర్కానికి పెట్టుకుంటే ఎట్లా? మిథ్యా జ్ఞానం అంటే లేనిది, తప్పు తెలివి, దానికి సత్యం లేదు, అది కూడా పోతుందంటే ఎట్లా? అంటే దానికి చెప్తారు వస్తుస్థితిని కాదు అక్కడ, నీ మనసులో అంతా అక్కడ ఉండే భ్రాంతి తొలగించుకోవాల్సిందే కానీ వస్తువులో మార్పేం వచ్చేయలేదు ఇక్కడ. అది బాగా గుర్తుపెట్టుకోవాలా. ఏదైనా కూడా తొలగిపోయింది అంటే బయట వస్తువులు తొలగలేదు, తాడేమో పాము వేయలేదు, తర్వాత తెలుసుకున్నాం కూడా పామేమో తాడు నుంచి ఇడిచిపెట్టి పోయలేదు. నీ అంతఃకరణంలో కలిగినటువంటి తప్పు తెలివి కాదు తీసేస్తారు అంతే. వస్తువులో ఏ మార్పు లేదు. నీవు అధ్యాస చేసుకున్నా దానికేం తప్పులేదు, తెలుసుకున్నా దానికేం తప్పులేదు. తాడుగానే ఉంది. అంతఃకరణ దోషమే. కాబట్టే నువ్వు తాడును పాము అన్నప్పుడు దానికేమి దోషం పోయి అంటుకోదు. పాము లేదని తెలుసుకున్నా కూడా ఆ దోషమే దానికి తగ్గదు. ఇట్లా దానికి ఎప్పుడు కూడా అధిష్టానానికి ఎప్పుడు హెచ్చరికలు కలిగలేదు. అట్లా మన స్వరూపాన్ని కూడా భ్రాంతి చేత మనం పరిచ్ఛిన్నులము, మేము పుట్టి సచ్చేవాళ్ళము, దుఃఖితులము అని మీరు అనుకున్నా మన స్వరూపానికి ఏమంటే లేదు. తర్వాత తెలుసుకున్నా కూడా దాని నుంచి పెద్ద లాభం వచ్చేలేదు. కారణం ఏమంటే నీ స్వరూపం అదే. కనుక అద్వితీయ జ్ఞానం చే మిథ్యా జ్ఞానం తొలగిపోవటకు మన అనుభవం నుండా తద్విరుద్ధముగా జ్ఞానం నిరర్థకమును వాదమును ఎవడు అంగీకరింపరు. మన అనుభవంలో ఉండదని ఒప్పుకోవాలా. అనుభవంలో లేకుండా దాన్ని చెప్పితే విరుద్ధంగా మాట్లాడాలా. అనుభవాన్ని కూడా మేము ఒప్పుకుంటలేదు అంటే అంతకంటే మూర్ఖులు ఎవరు ఉంటారు? ఇంకా మన అనుభవం గోచరించినది యుక్తియుక్తం కాదని చెప్పుటయు సమంజసము కాదు. ఇది యుక్తి సరిపోదప్ప అంటారు మీరు. చూడు, నిద్రలో ఉన్నప్పుడు ప్రపంచం లేదంటే, మెలకు వస్తానే ప్రపంచం వచ్చింది, మరి అంత బిర్యానీ ఎట్లా వచ్చాపా ఇది అని నువ్వు యుక్తి వేయచ్చు. ఆ యుక్తి నువ్వు కూడా వేయచ్చు. అయితే శాస్త్రం అనుభవం చెప్తుంది కదా నీకు. ఎందుకు అంటే మీకు స్వప్నం వచ్చింది, స్వప్నం వస్తానే స్వప్న ప్రపంచం ఏడు నుంచి వచ్చిందంటే ఏం చెప్తారు మీరు? స్వప్నం వచ్చిందంటానే దృశ్య ప్రపంచం అంతా వస్తుంది కదా మీకు కళలో. ఆ కళలో వచ్చినప్పుడు అంత ఎక్కడి నుంచి వచ్చాయి అంత బిర్యానీ మీకు? ఆడ వయస్సున్న వాళ్ళు ప్రపంచం అంతా ఇండ్లు కట్టిన ఇండ్లు ఇవన్నీ కనపడతాయి కదా, అంత బిర్యానీ ఎట్లా వచ్చాయి? సరే, మళ్ళీ మెలకు పోతానే ఆడ అడ్రస్ లేకుండా పోయి కదా. మరి ఇదేంటి జరిగింది అంటే ఏం చెప్తారు మీరు?
అనుభవం ఉంది, అనుభవాన్ని గుర్తించేది రావాలి కానీ యుక్తులు వేసుకుంటే ఏం పనికి రావు ఇక్కడ. ఏలైనా అది గోచరించుచున్నది, అది గోచరించుతున్నట్టు యుక్తం కాదని శంకించినచో మాకేం అనుభవంలో ఉంది కానీ అయినా మాకు అట్లేదప్ప అని చెప్పినట్లయితే దానికి అదే యుక్తి అన్వయించుకునవలేను. అంతే, నీకే ఒప్పు చెప్పాల్సిందే కానీ ఇంకేం కాదనేదానికి లేదు అని చెప్తుండే. ఏలైనా కనబడిన పిదప కనిపింపరాదని యుక్తి వివేకయుక్తం కాదు. ఎప్పుడైతే మన అనుభవానికి గోచరించిన తర్వాత కనబడిన తర్వాత ఇది యుక్తికి సరిపోయలేదు అంటే ఎట్లా, అది పనికిరానటువంటి వాదన. మన స్వరూపమైన ఆనందమును ఎరుగవచ్చును, మన స్వరూపానందాన్ని గుర్తించవచ్చును. ఎట్లా? శుద్ధానందం మన స్వరూపం వలన దానిని తెలియకోవటమేనే స్వరూపమునే విషయీకరింపవలసి ఉంటుంది కదా. దాని ఏదైనా తెలుసుకోవాలనుకుంటే దాని స్వరూపాన్నే మనం విషయంగా చేసుకోవాల్సి ఉంటుంది కదా అని. విషయీకరింపాలంటే విషయం చేసుకుంటేనే కదా. ఇది ఎట్లు శక్యమని ఆక్షేపం ఒకటి కలదు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఆత్మ ఎవరికి కనబడేది కాదు, ఆత్మ అన్నింటినీ చూసేది. అటువంటిప్పుడు అది ఇంకో దానికి ఎట్లా కనపడుతుంది, ఇంకో దానికి ఎట్లా విషయం అవుతుంది అని ఆక్షేపణ రావచ్చు. దానికి పరిహృతిని చిద్విషయమందు ప్రస్తుతమైన ఇట్టి ఆక్షేపమున కోసం సమాధానమే దీనికి చెప్పవచ్చును. ఏలైనా వట్టి ఆనందం మన వ్యవహారమున నిద్రానుభవంచే ఉత్పన్నమైన భావన. ఎక్కడ ఏమి నిద్రలో ఉన్నప్పుడు ఆనందానికి ఏమైనా లోటు ఉందంటే ఏమంటారు? ఏమీ లోటు లేదు. ఏమితో పుట్టింది ఇది? ఏమిటో పుట్టే పని లేదు దానికి, ఏం సహజంగానే ఉండేది అది. కావున మనం ఆనందము నెరగవలసినచో నిద్ర ఎందున్న మన స్వరూపమును స్మరింపవలసి ఉండును. అప్పుడు మనకు ఇప్పటి జాగ్రత్త జ్ఞానము తన స్వరూపమును వదలవలసి వచ్చును. మీరు నిద్రానుభవాన్ని గుర్తించాలంటే నేను దేహం అనే పరిచ్ఛిన్న జ్ఞానాన్ని వదలాల్సి ఉంటుంది అంతే. నేను దేహం అనే పరిజ్ఞానం వదలాల. దేహం అనే పరిజ్ఞానం వదలుకోకుండా ఉంటే, ఆ జ్ఞానాన్ని వదులుకుంటే నిద్రను చూసేకి నీకు చేత కాదు. ఇప్పుడు ఈ అనుభవం ప్రత్యేకంగా ఉందా? ప్రత్యేకం క్వశ్చనే లేదు ఇక్కడ. అనుభవం దొరికినప్పుడు ప్రత్యేకం మనకు దొరుకుతుంది కదా. అది ఇప్పుడు నిద్రానుభవం మనం అనుభవించినాము అని చెప్పేసి ఎప్పుడైతే అనుకున్నాం. ఏమిటో అంటాడావు నిద్రానుభవాన్ని? నిద్రానుభవాన్ని ఇప్పుడు అంతఃకరణతో మాట్లాడుతున్నా, ప్రమాత్మగా మాట్లాడుతున్నా. అదే మాట వద్దనేది. ఎన్ని తూర్లు చెప్పినా కూడా మీరు దాన్ని విడిచిపెట్టాలా? అంతఃకరణం అంటే నేను చెప్పేది ఇప్పుడు సూర్యుని వెళ్తారు అద్దం మీద పడినాక వెళ్తురా అని మాట్లాడినప్పుడు అద్దం వెళ్తురా సూర్యుని వెళ్తురా అంటే ఏం చెప్తావు? అంతఃకరణం మీద ప్రతిఫలించవచ్చు, అంతేగాని అంతఃకరణం కాదు అది. మరి స్వరూపానుభవం అది. అక్కడ మనకు నిద్రానుభవము మరీ జ్ఞాపకం తెచ్చుకునేదానికి వీలవుతుంది. జ్ఞాపకం తెచ్చుకుంటే క్వశ్చనే లేదు ఇక్కడ. జ్ఞాపకాలనే పదాలు రాకూడదు. సాక్షి అనుభవం అంటాడు దాన్ని. స్మృతి అనే మీరంటారు కానీ స్మృతి అనకూడదు దాన్ని. స్మృతి అంటే ఒకే రూల్స్ ఉన్నాయి, కొన్ని ఏగా ఉన్నాయి స్మృతి అనే రూల్స్కి. దేశంలో కాలంలో ఒకే వ్యక్తి అనుభవించిన దాన్ని చెప్పేదానికి స్మృతి అనొచ్చు. ఇంకా మిగతా ఎప్పుడు కూడా స్మృతి అనకూడదు, ప్రత్యభిజ్ఞ అనకూడదు, ప్రత్యక్షం అనకూడదు. మనం 3 చెప్పు చూడు, 3 అనకూడదు అనమాట అది. అయితే మరి ఇది అవుతుంది కదా. అంతేకాదు నిద్రలో అప్పుడు అక్కడ అంటావు చూడు. నిద్రలో అప్పుడు అక్కడ అంటే దేశము కాలం ఉందాడా? ఆత్మనే అంటావు అట్లా మాటలతో. ఆత్మనే అప్పుడు అక్కడ అనాల్సిందే కానీ ఈ జాగ్రత్తలో ఉండే అప్పుడు ఇక్కడ అప్పుడు అనేదానికి అది లేదు అక్కడ. అట్లా ఆ విషయం వచ్చింది అన్నప్పుడు ఆ అనుభవం అనేది నీకు అనుభవం ద్వారానే తెలిసింది కానీ ప్రత్యేక సంబంధం లేదు ఇక్కడ. దానికి సంబంధమే రాదు. ఎందుకంటే మిగతా విషయాల్లో మీకు ప్రత్యయాలు రావచ్చు. దేశకాలాల్లో ఉండే ప్రత్యేక దేశకాలానికి అతీతమైన దాన్ని ప్రత్యయం చేసుకుంటే ఏ ఆధారం ఉంది నీకు? ఏ సామగ్రి ఉంది? అనుభవమే. అందుకే సాక్షి అంటానే కూడా మీరు అవస్థలను చూసేటువంటి సాక్ష్యాలను చూసేటువంటి సాక్షి అనేది కూడా అనకూడదు. సాక్షి అని దానికి అర్థమేమో అంటే నిత్య నిరవస్థుడు అనేది రావాల. సాక్షి అనే పదానికి నిత్య నిరవస్థుడు, ఆయనకి ఎప్పుడు అవస్థల సంపర్కమే లేదు. అయితే మేము 3 మేము చూసినామని మీరు అంటారు కాబట్టి మీరు కాదు అవి చూసిండేది, అవి సాక్షి అనుభవాలు శాస్త్రం చెప్తుంది అంతే. నీకు చూసేకి లేదు, మెలకుని చూసేకి లేదు, నిద్రని చూసేకి లేదు, స్వప్నాన్ని చూసేకి లేదు. మనకి ఈ ప్రమాత్రం ఎగితే లేదు.
మరి అటువంటిప్పుడు నాకు 3 ఉన్నాయి కదా నువ్వు అంటాడు కదా, 3 తెలుసు అంటున్నారు కదా మీరు అన్నప్పుడు మరి దేని స్వరూపము దేని అనుభవము అనేది గుర్తించే మనకు తెలుకోకుండా ఉంది. అందరూ ప్రతి ఒక్కటి మనసుతోనే మేము చెప్తాము లేదా బుద్ధితోనే చెప్తాము అని అంటారు. మొదట ఈ బుద్ధికి ఎంత కెపాసిటీ ఉంది, మనసుకి ఎంత కెపాసిటీ ఉందని తెలిస్తే అనుభవంతో తెలుసుకుంటే మొదటి సాక్షి అనేది వాడతారు. ఎందుకంటే అవస్థలను చూసేది సాక్షి అని కాబట్టి సాక్షి అనే పేరు పెట్టారు దానికి. అయితే ఆ అవస్థలను 3 అవస్థలు ఉన్నాయి, దాన్ని చూసే సాక్షి అంటే అది తప్పు అవుతుంది. కాబట్టి మరి సాక్షి అనే దానికి అర్థం ఏమంటే నిత్య నిరవస్థుడు అనేదే సాక్షి. ఆ విధంగా అందువలన ఎప్పుడైతే మీరు నిద్రాస్మృతి మీరు తెచ్చుకోవాలంటే జాగ్రత్త మనసుతో తెచ్చుకుంటే లేదు, జాగ్రత్త బుద్ధిని విడిస్తేనే. అయితే ఆ బుద్ధిని విడిచినాము అనేది మనకు రాదు. ఇప్పుడు దేనితో నువ్వు అనుభవాన్ని పొందుతుండావో ఆ అనుభవాన్ని గుర్తించడం రాకుండా మన దుస్థితి. ఇప్పుడు వ్యవహారం అంతా జరుగుతూ ఉండేది దేని ద్వారా అంటే అనుభవం ద్వారానే జరుగుతూ ఉంది. అయితే అనుభవం ద్వారా జరుగుతుందని గుర్తించుకోకుండా ఉండడమే మన దుస్థితిని. మరి ఎట్లా జరుగుతుంది అనుకుంటున్నారు? దేహము మనస్సు ఇంద్రియాల ద్వారా బుద్ధి ద్వారా జరుగుతుందని భ్రమించినాము. ఈ భ్రమను పోగొట్టేదే వేదాంతం యొక్క లక్ష్యం, కానీ ఇంక వేరే ఏం కాదు, రెండోది ఏం కాదు ఇక్కడ. ఎందుకంటే ఈ దేహేంద్రియ సంఘాతం అంతా కూడా సాధనమే, దీనికి స్వతంత్ర ప్రతిపత్తి అనేది లేనే లేదు. ఎందుకంటే ఒక అవస్థలో ఉండి 2 అవస్థలు లేదానికి స్వతంత్ర ప్రతిపత్తి ఎట్లా వస్తుంది? దానికి స్వతంత్రం ఎట్లా వస్తుంది చెప్పేదానికి? తన ఉనికి అస్తిత్వం లేదు, ఇంకా తన ఇంద్రియాలకి ఏం అస్తిత్వం ఉంటుంది అనుకుంటారు? అందుకే వేదాంతం తెలుసుకోవాలన్నప్పుడు చాలా సూక్ష్మంగా ఉండాల్సిందే. వ్యవహారానికి అవంతా మీరు ఏదైనా వాడచ్చు అంటుంది. ఎందుకంటే అది తప్పు వ్యవహారము, తప్పు తెలివితో మీరు చేస్తానచ్చు. అయితే యథార్థాన్ని గుర్తించేటప్పుడు దీనిలో ఆవశ్యకతే లేదు, ఇవి లేవు. దీన్ని ఉపయోగించి దాన్ని తెలుసుకునే దానికి ఎట్లా పోతారు మీరు? అట్లా పోయేదానికే లేదు. ఆత్మ తెలుసుకోవాలంటే ఆత్మానుభవంతోనే పొందాలా, అంతేగాని వేరేదంతా పొందకలేదు. అందుకే చెప్తాం కదా, ఆనందం అంటే మేము అందరం ఆనందం ఇస్తామంటారు. చెప్పండి చూస్తాం ఆనందం ఎట్లుంటుందంటే ఒకరు చెప్పరు కదా. చెప్పేది బాగాలంటే నీకెట్లా? ఇప్పుడు నాకు కోపం వచ్చిండప్ప అని చెప్తాంటావు, చెప్తాంటావు కదా. అప్పుడు కోపం వచ్చిండే ఇప్పుడు కోపం లేదని చెప్తా, అది ప్రత్యయం అవుతుంది. కోపం ఉన్నప్పుడు ప్రత్యయం ఉండలేదు, అనుభవం అదే, అది అనుభవం అదే. ఏది ఇప్పుడు దాంట్లో మాకు ఆనందమైంది అంటారు కదా, ఎట్లది ఆనందమయ్యేది? అదే దాన్ని చెప్తుంది అనమాట. మీరు ఆనందాన్ని చూడలేదు, ఆనందం యొక్క అభాసనే ఆనందం అనుకుంటాడారు అని చెప్తుంది శాస్త్రము. నిద్రానుభవాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలని అన్నాడు. అందుకే చెప్తాను లేదా, జ్ఞాపకం తెచ్చుకోవాలంటే ఉపాధ్యుక్ష కాదు, ఎప్పుడు కూడా అది నెప్పు పెట్టుకొని ఉండాలి. వేదాంతులు నిద్రానుభవం తెచ్చుకోవాలంటే మీరు సహజంగా అనుకుంటారు కదా, వ్యవహారంలో కూడా అనుకుంటారు, ఎట్లో గట్లా అనుకుంటారు అనుకోండి, విడిచిపెట్టండి. అది నిద్రానుభవంలో మా కష్టాలు లేవు, దుఃఖాలు లేవు అని మీరు అనుకుంటారు. ఎట్లా అనుకుంటారు అనుకోండి, అనుభవంతో అది అనుభవంతో అనుకునేది మీకు తెలియదు. అనుభవం కొంచెం ఉంటుంది, అనుభవమే ఉండాలా, కొంచెం కాదు ఉండేది అనుభవం, కొంచెం కొంచెం లేదు దీనికి. ఇప్పుడు తీపి పదార్థానికి చక్కెర ఉంటేనే కొంచెం కొంచెం అంటే కుదరదు, ఉంటేనే పూర్తి ఫుల్ ఉండాల్సిందే. అది ఎప్పుడు కూడా ఆత్మ యొక్క సంయోగం ద్వారానే ఇవన్నీ జరుగుతుంది. ఉన్నదనే దానికి ఆత్మ అనేది కలుసుకొని ఉండాల, తెలుసుకుంటాం అనే దానికి ఆత్మ కలుసుకొని ఉండాల, ఆనందం అనే దానికి ఆత్మ కలుసుకొని ఉంటేనే వచ్చేది బయటికి, లేకపోతే ఆ పదాలు వచ్చేకి లేదు దానికి. కావున నిద్ర ఎందున్న మన స్వరూపమును స్మరింపవలసి ఉండును. అందుకే ఈ పదాలు అట్లే చెప్పాలి. దీనిని మీరు నిద్రపోవాలనేది లేదా మేలుకోవాలనేది ఇట్లాంటి చెప్పేకి రాదు. ఆ స్మరణ అనేది కేవలం వ్యవహారంలో ఉండే స్మరణ కాదు ఇది. అప్పుడు మనకి ఇప్పటి జాగ్రత్త జ్ఞానము తన స్వరూపమును వదలవలసి వచ్చును. ఆ మాట వెంటనే చెప్పినట్టు చూడండి, మీరు ఎప్పుడైతే స్మరించాల్సి వస్తే ఈ స్వరూపాన్ని వదలాల, నేను దేహము అనే స్వరూపాన్ని వదలాల. వెంటనే మన వ్యక్తిత్వము జ్ఞానము ఆ స్వరూపం అందే లీనమైపోతున్నది. నేను అనేది కానీ మన యొక్క ఈ దేహం యొక్క వ్యవహారం కానీ అంతా స్వరూపంలో, అంటే ఆనంద స్వరూపంలో లీనమైపోతుంది. అప్పుడు మనము విషయ విభాగరహితమైన నాన్న స్వరూపమయ్యేదము. ఎందుకంటే అక్కడ విషయం అనే 2 పదాలు లేవు, ఆనందము ఆనంది అనే పదం కూడా లేదు.
ఇప్పుడు వ్యవహారంలో మీరు ఆనందం చెందాలప్ప అంటే శబ్దం ద్వారా నేను ఆనందాన్ని పొందుతాను, రూపం ద్వారా ఆనందాన్ని పొందుతాను, స్పర్శ ద్వారా పొందుతాను, వాసన ద్వారా పొందుతానని మీరు అనాల్సి వస్తుంది. ఆడు ఏమిటితో పొందినారు అంటే ఈ ఆనందించేవాడు అనేవాడు కానీ ఆనందానికి ఒకటి విశేషణం కానీ లేదా విషయం కానీ ఉండేలేదు. అది కేవలం స్వరూపమే ఆనందం, అంతే. అది అందుకే వ్యవహారంలో ఆనందాన్ని పెట్టుకొని దీన్ని ఎత్తులాడకపోతే కష్టము. మాకు ఆ విషయాలతో అయింది, ఈ విషయాలతో అయింది అని అందరూ అంటున్నారు. సరే, ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం ఆనందము. నీకు ఈ వ్యక్తికి ఏది ఆనందమైందో అది ఇంకొకరికి దుఃఖకరము. మరి ఆనందం అనే దానికి ఎట్లా నిర్వచనం చెప్తారు మీరు? ఎట్లా? అంతేకాదు విషయాలలో లభిస్తుంది కదా. ఇప్పుడు డబ్బు సంపాదించేంత ఎందుకు? ఈ విషయాల కోసమైనా వేరే ఏమన్నా డబ్బులే ఏమైనా తింటారా? ఎన్ని డబ్బులున్నా కూడా ఏదో విషయాల కోసం మీరు ఖర్చు పెట్టే ఉపయోగించాలా. మరి ఆ విషయాలతోనే కదా మేము ఆనందం పొందేకి అని అంటున్నారు. అట్లయితే మీరు ఏ విషయాన్ని ఆనందంగా పొందగలుగుతారో, ఆనందంతో ఉండగలుగుతారో చెప్పండి. ఒక విషయాన్ని ఎంతసేపు మీరు దాంతో ఆనందంగా ఉంటారో చెప్పండి, చూస్తాం. అది కానీ ఇంక వేరే సాధనాలు ఏం లేవు మన దగ్గర. ఉండేదంటే శబ్దము, స్పర్శ, జ్ఞానము, రసము, గంధం అనేది 5 ఉన్నాయి. ఎంతసేపు మీరు దాన్ని చూసుకుంటూ కూర్చొని ఆనందించుకుంటుంటారు చెప్పండి? అంటే కాదు, ఆత్మానంతో మీరు పొందుతాడారు. అయితే మీరేమంటున్నారు? విషయాలతో కదా మేము బతకాల్సి ఉండేది, విషయాలు ఉంటే కదా మేము ఆనందంగా ఉండేది, విషయాలు లేకనే కదా ఏడ్చుకుంటుండే జనం అని అంటున్నారు. రైట్, కరెక్ట్ మీరనే మాట. అయితే ఏ విషయాన్ని మీ ఆనందంగా ఉండాలనే వాళ్ళు దాన్నే ఆశ్రయించుకొని ఉండారు అని నేను అడిగేది. సరే, అది అట్లే కానీలేండి. 5 ఒక తూరు ఇస్తాము, అప్పటికన్నా ఏడు మారుతారా? అదే చెప్పండి. ఒకటైనా ఒకటి ఇస్తాం, మీకు ఏం అనుమానం లేదు. అట్లా కూడా ఉన్నిలే, వద్దులే. ఆయన అనుకున్నట్లే సినిమాను పెడదాము, ఇక్కడ సంగీతము పెడదాము, వంట పెడదాము, వాసన పెడదాము, స్పర్శ పెడదాము. 5 అనిపించుకుంటుండబ్బా. మళ్ళీ పోన్లే, సరే అట్లే కాదులే. ఒకటైనాక ఒకటి నిద్రపోకోకుండా అనిపించు. మరి అయ్యలేదంటే ఎట్లా? ఇప్పుడు ఆనందం కావాలంటివి, ఒకటైనాక ఒకటి అంటివి. కానీ ఎట్లా నీవు ఎట్లా వస్తే అట్లేరా, పర్వాలేదు, సాధ్యమాది. అందుకే అట్లా విచారం చేసి విషయాలలో ఆనందము లేదు అని మన మనసు దృఢం కావాలా అని ఈ విచారం చేసినాక ఇట్లా దృఢమైతే అప్పుడు దాని జోలి పోము ఎక్కువ. మరి ఎక్కడో ఈ ఆనందం అనేది ఎక్కడో ఉందంటున్నారు కదా, ఎట్లది అని అప్పుడు మహాత్ముని తెలిసిన వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తారు, ఆ ఆనందాలన్నీ బయట లేవబ్బా, నీ స్వరూపమే ఆనందము. కాబట్టి నీ స్వరూపాన్ని ఎత్తుకో, నీ స్వరూపాన్ని బయట ఎత్తులాడితే నీకెట్ దొరుకుతుంది అది అని వాళ్ళు మనకు ఆ స్వరూపాన్ని వెతికే మార్గము అనుభవం ద్వారా చూపిస్తారు. ఊరినే చెప్పలేదు, ఉత్తుమాట చెప్పలేదు. దానికి ఉదాహరణ ఏముండాలి? మీరు ఎప్పుడైతే సంకల్పరహితులుగా ఉండండి, చూస్తాం ఏముంటుందో మీ దగ్గర. చూడండి, సంకల్పం పుట్టకూడదు. ఎట్లుంటారో చెప్పండి. ఇప్పుడు మరి అదే ఆనంద స్వరూపం అది. అయితే అందుకే మీకు ఇట్లా మాకు అవుతుందా కాదనే దానికోసం మీకు అట్లయితే కుదరదని చెప్పే శాస్త్రం ఏం చేసింది, మీకు భగవంతుడే అనుగ్రహించినాడు నిద్ర అని. మీ శాతం కాదు అట్లా నిలబడేకే, భగవంతుడే కనుగ్రహించినాడు. చూడండి అబ్బా, ఇట్లయితే ఇట్లుంటుంది చూడండి దాని సమాచారం. అప్పుడు మీకేమైనా విషయాలు ఉన్నాయా మీ దగ్గర, సంకల్పాలు ఉన్నాయా, నేను ఆనందాన్ని అనిపిస్తానని ఉన్నాయా? ఏదన్నా ఒక్క పాట చెప్పండి. ఎందుకు అట్లయింది ఇప్పుడు, మరి ఎందుకు అట్లా లేకుండా పోయింది అన్నట్లయితే అక్కడ దేహేంద్రియ సంఘాతరహితంగా ఉన్నాడు, ఇక్కడ దేహేంద్రియ సహితంగా తప్పు తెలివితో ఉండాము. అదేం లేదు, రాయి అక్కట్లు ఉంది అంటామంటారు చాలా మంది. రాయికి ఎప్పుడు సుఖం లేదు, దుఃఖం లేదు. దానికత మరి నీకు ఇక్కడ ఉంది కదా, దుఃఖం ఉంది సుఖం ఉంది అనేది. వ్యవహారంలో అట్లే నిద్ర నుంచి నువ్వు సుఖపడినావా, నువ్వు ఆనందపడినావా లేదా, అన్ని మర్చిపోయి హాయిగా నిద్రపోయినా. వీళ్ళకి మీరు కాదు, పెద్దోళ్ళే వాదించి
తెలియకోకుండా మీరు మీదే మాది మాదే అని లేచిపోయినట్టు భయపడద్దండి మీరు. మీరు అట్లా వాళ్ళు కాదు, పెద్ద పెద్దోళ్ళు అందరూ ఇండియా మొత్తం వచ్చి మీదే మాది మాదే అని లేచిపోయినారంట. ఆనందం అనే పదం మీరు అర్థం కాలేదు. ఆనందం అనే పదానికి అర్థం తెలిసింటే లేదని చెప్పచ్చు. ఆనందం అనే దానికి అర్థం చెప్పని నేను అదే కదా అడుగుతాను తిన్న మిమ్మల్ని అందరినీ. అది తెలిసింటే నాకు లేదు ఉందనొచ్చు నువ్వు. సహజంగా అంటారు మీరు, మేము నిద్రలో హాయిగా ఉండమప్ప అని అంటారు. అంతేగాని నిద్రలో మేము దుఃఖం లేకుండా ఉండమని ఎవడు అంటారు. పోనీ ఆ మాటనే చెప్పండి, మేము నిద్రపోయినప్పుడు దుఃఖం లేకుండా ఉంటమంటారా, లేకపోతే నిద్రపోయినప్పుడు హాయిగా ఉంటమంటారా? మరి ఆ పదం ఎందుకు వచ్చింది? అది న్యాయంగా అయితే దుఃఖం లేదని రావాలి కదా, సిండి కదా మీకు. ఏదైతే సత్యం ఉందో అది వచ్చింది, కానీ ఈ లేదనేది దుఃఖం అనేది అది స్వతంత్రమైన ఇది కాదు. అది మనం చెప్తాము, మీకు నిద్రలో దుఃఖం లేదనే పదం మనం చెప్తాం, కానీ సహజమైనటువంటి భావం ఏముందప్ప అంటే నిద్రలో మేము హాయిగా ఉంటామప్ప. అంతేగాని దుఃఖానుభవం లేకుండా ఉంటామని ఎవరని చెప్పి మాట్లాడతారా దాన్ని? ఎందుకంటే సత్య వస్తువు కాదు అది. దీని యొక్క అభావాన్ని చెప్తా అంటే పదం అది దుఃఖం అనేది, అంతే. వేరే దానికి స్వతంత్రమైన ప్రతిపత్తి లేదు. అప్పుడు మనం విషయ విభాగరహితమైన నాన్న స్వరూపమైన ఇట్లో కేవల ఆనందం నెరుగువాడు ఆనందమే ఎగుట వలన. తన స్వరూపం అంటే తెలుసుకున్నాడంటే ఎట్లా తెలుసుకున్నాడు అంటే ఈ వ్యవహారంలో కూడా జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయము అని త్రిపుటిని పెట్టుకుని తెలుసుకుంటే పని లేదు అక్కడ. ఈ మూడు కూడా లేనటువంటి స్థితి అది. దానివలన ఆనందం ఏమంటే పిమ్మట విషయభావం శేషించునని భావించుటకు కానీ మన స్వరూపమైన ఆనందము మార్పు నొందునని భావించుటకు కానీ వీలుండదు. ఇంకా చెప్పండి, మీరు బాగా ఆలోచన చేస్తారు. ఇప్పుడు స్వప్నం వస్తుంది మనకి, అవునా? స్వప్నంలో నేననేవాడు వస్తాడు. ఆ స్వప్నంలో ఉండే నేననేవానికి మెలకువ ఉంటుంది. స్వప్నంలో ఉన్నప్పుడు నిద్ర ఉంటుంది, స్వప్నం ఉంటాయి, మూడు ఉంటాయి కదా. మూడు నిద్రలో ఉన్నప్పుడు మూడు ఉంటాయా లేదా? ఆ మూడు ఉన్నప్పుడు ఆ మూడు కూడా ఇప్పుడు వ్యవహారంలో మనం మాట్లాడుతున్నాడు. ఒకటి అయిన తర్వాత ఒకటి వస్తాయని మనం వీడు అంటాం చూడు, ఒకటి అయినాక ఒకటి అని. ఆ నిద్రలో ఉన్నప్పుడు ఎవరికైనా కానీ ఒకటి అయిన తర్వాత ఒకటి వస్తాయని అనుభవమైనా ఉందే? అంతా దాంట్లోనే కల్పితమే, కానీ ఒకటి అయిన తర్వాత ఒకటి వచ్చాకేం లేదు కదా. మెలకు అయితేనే ఏమంటాడు, అన్నీ లేవు అని చెప్పిస్తాడు. ఒకటి అయినాక ఒకటి అనే పదం లేదు. మరి ఆ అనుభవాన్ని చూసుకుంటే ఇప్పుడు కూడా మన మెలకు అనుభవంలో మాకు మెలకు అయింది, మెలకు తర్వాత నిద్ర వస్తుంది, నిద్రలో స్వప్నం వస్తుంది, స్వప్నం తర్వాత మళ్ళీ మెలకు వస్తుందని ఇట్లా మాట్లాడుతున్నాం కదా. ఇదంతా అవస్థ పోతానే అంత అవస్థలో కల్పితమా? ఒకటైనాక ఒకటి వచ్చేటు ఉన్నాయా? ఇవన్నీ ఏమన్నా కల్పితమే. దానికి ఒకటైనా ఒకటి వస్తాయి కదా అని మాకుంది అంటే మీకు అనిపిస్తుంది. ఎందుకంటే విచారం లేనప్పుడు అనిపిస్తుంది, కాదనకేం లేదు, ఎవరు మాట్లాడే పని లేదు. అనుభవాన్ని గుర్తించిన తర్వాత కూడా అట్లా వస్తాయా? ఎందుకంటే అట్లా వచ్చేదానికి ఎక్కడైనా ఒకటైన తర్వాత ఒకటి వేరే స్థలాల్లో ఉంటే ఒకటైన తర్వాత ఒకటి వచ్చేకుంటాండే. ఒకే దాన్నే ఉదాహరణ చూసుకోండి. మనం ఏదైనా ఊహించుకుంటాం అనుకోండి, ఆ ఊహ అయిన తర్వాత ఆ ఊహలో మనవాడు ఎంబీబీఎస్ అయినాడు, వాడికి పెళ్ళైంది, పిల్లలు అయినారు అని ఇట్లా అనుకుంటాంటారు అనుకోండి. అవే ఒకటి అయిన తర్వాత ఒకటి వస్తుంటాయా? అన్ని దాంట్లోనే ఉంటాయా? అన్ని ఆ కల్పనలోనే ఉంటాయి. అన్ని కల్పనలోనే ఉంటాయి. మన కొడుకులు పుట్టేది, పెళ్ళిళ్ళు అయ్యేది, అన్ని దాంట్లోనే ఉంటాయి. అట్లా ఈ మెలకువ స్వప్నం జాగ్రత్త అనేది కూడా అంత కల్పనలోనే ఉంది, కానీ స్వతంత్రంగా లేవు యావి. అందుకే ఇవన్నీ మిథ్యాకల్పనలు అని చెప్పేది శాస్త్రము. అజ్ఞాన దశలో ఈ మిథ్యాకల్పనలు శాస్త్రం చెప్తుంది. మనం ఏం చేసినాము, దీనికి వ్యవస్థితం చేసినాము. మెలకు అనేది ఒకటి ఉంది, స్వప్నం అనేది ఒకటి ఉంది, నిద్ర ఉంది అనేది ఒకటి ఉందని వేరుపరిచి పెట్టాము బాగా. అయితే ఇదంతా కూడా తప్పు తెలివిలోని కల్పన. అవిద్య నిద్రలో ఇవన్నీ కల్పితలు. మెలకువ స్వప్నము నిద్ర అనే కల్పన ఇది కళల్లో ఉన్నాడు అని చెప్తుంది గౌడపాద హృదయాల్లో. గౌడపాద కారికలో చెప్తున్నాను, అనాది మాయా సుప్తో యథాజీవ ప్రబుద్ధతే అజమనిద్రం అస్వప్నం అద్వైతం బుద్ధ్యతే తదా. అనాది మాయలో నుంచి కూడా ఈ విధంగానే కల్పిస్తూ ఉంటాడట. ఎప్పుడైతే దాంట్లో నుంచి మేలుకుంటావో తత అప్పుడు అజం పుట్టగలేంది, అనిద్రం నిద్ర లేదు, అస్వప్నం స్వప్నం లేదు, మూడు లేవు. అనాది మాయ అది తప్పు తెలివి. ఎప్పుడు అనేదే తప్పు తెలివి అని చెప్తే మళ్ళీ ఎప్పుడు వచ్చా అంట. ఎప్పుడు అనేదే తప్పు తెలివి. అంతేకాదు
నాకు తప్పు తెలివి ఉందనేది కూడా పొరపాటే. నేనే తప్పు తెలివి, ఇంక నాకు తప్పు తెలివి ఏమిటి? చాలా మందికి ఈ విషయమే తెలియదు. మాలో అజ్ఞానం ఉంది అంటారు. మీలో అజ్ఞానం కాదు, మీరే అజ్ఞానము. ఇంక మళ్ళీ మీలో అజ్ఞానం ఏంటిది? నేననేదే అజ్ఞానము. మళ్ళీ నీలో అజ్ఞానం ఏటి నుంచి వస్తుంది? ఇంకా నేనే అజ్ఞానము, నేనంటే అజ్ఞానము. ఇంక మళ్ళా నీలో చేసేదంత అజ్ఞానం కాదు అది. ఆ నేను సరిగా ఉంటే అంత అజ్ఞానమే. నేననే తప్పైంది కాబట్టి ఇంకంత అజ్ఞానమే. అట్లా చాలా మందికి ఇదే తెలియదు. నాలో నేను అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలా అంటాడు. నీలోని అజ్ఞానాన్ని కాదు పోగొట్టుకో, నేనని పోగొట్టుకుంటే పోతుంది అది. నేనని పోగొట్టుకోవాలి కానీ అజ్ఞానాన్ని పోగొట్టుకుంటే క్వశ్చన్ లేదు ఇక్కడ. ఆ నేననేదే తప్పు తెలివి. ఇట్లా ముముక్షులు దీనిని గుర్తిస్తే మనలో ఉండే సంశయాలు నివృత్తి అవుతాయి. లేకపోతే నేనున్నాను కదా, నా జ్ఞానం కాలేదు కదా అని అంటారు పగలాలు. నువ్వు ఉంటే జ్ఞానమే కాదు, నువ్వు ఉండేదే అజ్ఞానము, నేననేదే అజ్ఞానము. నీకెట్లా జ్ఞానం అవుతుంది? నేననేది పరిచ్ఛిన్నము, నేను నీవు అనేది వచ్చింది. పరిచ్ఛిన్న రహితమైనటువంటి స్వరూపం అంది, అద్వితీయ రెండవది లేనటువంటిది త్రిపుటి. మూడు పోవాలనేది త్రిపుటి పోవాలన్నమాట. అదే త్రిపుటితోనే అజ్ఞానంతోనే త్రిపుటి వచ్చిండేది. అందుకే ఈ త్రిపుటి అంతా కూడా నిద్రలో లీనమవుతుందని చెప్తాండేది. అదే ఆ పదంతోనే చెప్తాండేది. ఈ మూడు ఉండే లేదు అక్కడ దిక్కు. తప్పు తెలివితే ఏర్పరచుకుంటారు, స్వరూపంతో అవి లేవు. పంచకండి. బ్రహ్మానందము నెరిగిన వాడు దేనికి భయపడడు. ఏమి దుఃఖాలు కానీ, దుఃఖాలు అనేటువంటి కూడా వస్తాయి. మరణము దీన్ని ఇది మొదలైన దాంట్లో భయాలు ఉంటాయి. మరణమే లేదని నేను తెలిసిన తర్వాత, ఇంకా పుట్టుకే లేదని తెలిసిన తర్వాత ఇంక మరణాలు ఏంటికి వస్తాయి? పుట్టింటే మరణం ఉంటుంది గ్యారంటీ. పుట్టుకే లేదని తెలుసుకున్నాక మరణం అనే దాని సమాచారమే లేదు. దీనికి చాలా ఉన్నాయి ఇంకా క్లూస్ అన్నీ. ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పేది తక్కువ క్లూస్ ఇవన్నీ. అయితే ఆ ఎక్కువ చెప్పితే ఏమంటారంటే తలకాయ తిరుగుతుందనే. నిన్న అవదానే చెప్పిడ్సే. అది ఖ్యాతి అఖ్యాతి అన్యత ఖ్యాతి అని ఇట్లన్నీ చెప్తారంట వాళ్ళు. ఇవన్నీ చెప్తే తలకాయ ఇల్చుకొని మీరు వేదాంతం వద్దు మాకు చింతకాయలు వద్దని లేచిపోతారంట అంతే. అవన్నీ ఏ పని కాదు వాళ్ళకి. వాళ్ళకి అంతోటి చెప్పాల్సిన అవసరం లేదు. పండితులు మాట్లాడేకి ఉంటుంది. పోనీ పండితుల కన్నా ఉందంటే వాళ్ళు కూడా ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు లేఖలని, అధ్యాత్మ లేఖలని దేవరాయకులకని రాసినాడు ఒకటి. ఈ స్వామి మిడిత దీనికి పోయినంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోయినప్పుడు అక్కడ గోష్ఠిలో పెట్టినప్పుడు వీళ్ళు అవిద్యకు మూల అవిద్య ఉందని చెప్పినారంట. అవిద్యకు మూల అవిద్య అని చెప్పి ఈయన ఒకటి రాసిస్తున్నాడు అనమాట. దీనికి మీరు ఎవరైనా వివరణ ఇవ్వచ్చు అని వాళ్ళ ఆ వాక్యాలను వ్యాఖ్యానం చేసినారంటే కానీ అవిద్య మూల విద్యకు మూలావిద్య అవిద్యకు మూలావిద్య అని మాత్రం చెప్పలేదంట. దీని మీద మీరు మాట్లాడంటే ఇంకేం మాట్లాడతారు? మీరేమైనా మాట్లాడితే కదా నేను మాట్లాడేది. ఆ వాక్యాలు వ్యాఖ్యానం చేసినారు, దాంతో నేనేది మాట్లాడేది అని చెప్పి ఊరే ఆయనంట. అంతే, అయినా ఎక్కువ మాట్లాడలేదంట. దీని గురించి మీరు మాట్లాడాలంట అంత అయిపోయినాక ఏదుందా దాంట్లో మాట్లాడేదానికి? మీ వాక్యాలు ఏవో ఉన్నాయి కదా, దానికి మీరు వ్యాఖ్యానం చేసుకుంటారు అంతే. ఆధారం చూపించాలి కదా, ప్రమాణం చూపించాలి కదా మీరు. అవిద్యకు మూలావిద్య అనేదాన్ని అది చూపుకోకుండా వాళ్ళు ఇంతకుముందు వాక్యాలు రాసినారు, దానికి అర్థం చెప్పుకొని పోయినారు. దాని మీద నేను మాట్లాడేదే ఉంది. తప్పనే నేను ఇచ్చినాను మీకు సబ్జెక్టు. అవన్నీ అవిద్యకు మూలావిద్య ఉండేదే అవిద్య. మళ్ళా మూలావిద్య తీసుకొని వస్తావు. ఆ తట్టుకో. అవిద్యకు ఉపాదానం మూలావిద్య అయితే ఆ మూలావిద్యకు ఉపాదానం ఏం చెప్తావు? దాటిపోతారు మీరు ఇట్లే. అధ్యాత్మం నుంచి వచ్చింది తప్పు తెలివి అనేదే ప్రధానం అంతే. యథార్థ వస్తువును తెలియకోకుండా అధ్యాస తప్పు తెలివి అంతే. అధ్యాత్మం నుంచి వచ్చిందని చెప్పు. అవన్నీ చెప్పేదానికి లేనే లేదు దానికి. అది ఎప్పుడు వచ్చింది నీకు అధ్యాత్మం అనేది? తప్పు తెలివితో దేహాలు అనుకుంటావు నువ్వు. మరి దేహంతో తప్పు తెలివి వచ్చిందా? తప్పు తెలివితో దేహం వచ్చిందే? చెప్పండి. మరి తప్పు తెలివితో దేహం వచ్చింది. మరి ఇంక దాని గురించి ఏంది? అధ్యాత్మం అంటే దేహంతో తప్పు తెలివి వచ్చింటే దేహం సత్యమవుతుండే. తప్పు తెలివి అంటే యథార్థాన్ని గుర్తించిన దానివల్ల దేహం వచ్చింది. మరి కాబట్టి అందువలన అదే అంతే. దాన్ని తీసేసేకే కష్టంగా ఉంది ఇప్పుడు జనానికి. ఈ తప్పు తెలివిని తీసేసేకే కష్టం ఉంది. దానికి ఒక మూలావిద్య కనిపెడితే
దాన్ని తెలిసేసేకి ఎవడు సాధ్యమవుతుంది ఏం దానికి భాషలో కూడా చెప్పలేదు ఎక్కడా లేదా. అందుకే వాళ్ళు క్లియర్గా చెప్తారు. మనం ఏమంటే బుక్కులు చదవలేదు ఏం చదవలేదు అనుకోండి, వాళ్ళు చదివి ఉపనిషత్తుల్లో కానీ వేదాల్లో కానీ ఎక్కడెక్కడ లేదంటే పదాలే లేవు. అధ్యాస అనే పదం కూడా లేదంటే ఆడే కానీ అవిద్య అనేది ఉంది. అందుకే వీళ్ళు అవిద్య ఉంది కానీ అధ్యాస లేదు కదా అంటారు. అయితే డిఫరెన్స్ లేదంటే ఆ పదం లేదు కదా అని వాళ్ళు అనేది. పదం లేదనేది దీనికి 3 రకాలైన వాళ్ళు వాదిస్తారు. ఏందేందో చెప్తారు. ఏం చెప్పినా అది కాని దాని ఎందు అదనే బుద్ధి అనేది లాస్ట్కి వస్తుంది. అప్ప వీళ్ళు ఎంతసేపు అన్నా రౌండ్లు కొట్టుకొని రా ఆటికే వస్తాడు. ఈ అప్ప ఎంతసేపు రౌండ్ కొట్టినా ఆటికే. అట్లా అది కాని దాని ఎందు అదనే బుద్ధి, పాము కాని దాని ఎందు పాము అనే బుద్ధి. వాళ్ళు ఏమని చెప్తారు, దాని ధర్మాలు లేవని ఊరు చెప్తారు, దీని ధర్మాలు తెచ్చేసినారని దాని మీదకి చెప్తారు, ఇంకా ఏమేమో చెప్తారు. ఏం చెప్పినా కూడా తప్పు తెలివే ఆడు ప్రధానంగా వచ్చేది, అధ్యాస వచ్చేది. అందుకే శంకరాచార్యులు దాన్ని చెప్పి దానికి దీనికి ఏమైనా భేదం ఉంటే చెప్పండి, మనకు వచ్చిండే అనర్థాలంతా కూడా దీంతోనే వచ్చిండేది, అది కాని దాని అదనే బుద్ధి. ఎట్లయితే పరమాత్మ స్వరూపాన్ని విడిచి దాని యందు దేహం అనే ఆత్మబుద్ధిని పెట్టినాము. దేహమే కాదు అయినా దేహం అనే బుద్ధిని పెట్టేసినాము. దాన్ని వదిలించుకోవాలి ఇప్పుడు, అంతే. దాన్ని వదిలించుకోవాలంటే దాన్నే ఆధారంగా చేసుకొని చెప్పాలి. సృష్టి స్థితిలయాలను పెట్టుకొనే చెప్పాల్సింది. ఇప్పుడు కూడా నిజంగా సృష్టి స్థితిలయాలు లేవు. మరి అయినా శాస్త్రం ఎక్కడి నుంచి మొదలు పెడుతుంది? భగవంతుడు సృష్టి స్థితిలయకర్తనే మొదలు పెడుతుంది. ఎందుకు మొదలు పెట్టింది? ఏమి ఆ శాస్త్రాన్ని చెప్పాలనే బుద్ధి కాదు. మీరందరూ మేము పుట్టామనుకుంటారా లేదా? కొంతకాలం ఉంటామనుకుంటారా లేదా? తర్వాత చనిపోతాం అనుకుంటారా లేదా? అనుకుంటారు. ఏం ఆధారంతో అనుకుంటారు మీరు? ఇతరులు చూశాను. మరి అది మీ అనుభవం. చూసినవే కావచ్చు. తడుగా ఇప్పుడు నీదే ఉండు చూడ. ఆయన భోజనం చేసేప్పుడు చూసినావు, ఆయన కడుపు నిండిందని చెప్తావా? అవన్నీ చూసినావు, చూసిండేది నీ అనుభవం కాదు, తినిండేదా అని అనుభవం చెప్పాలి. ఇప్పుడు చూసిండే అనుభవాన్ని కాదు చెప్తా అడుగుతాండేది. నీ అనుభవం ఉందే పుట్టినట్టు చచ్చినట్లా అని అది అడిగేది. వాళ్ళు పుట్టి చచ్చిండేది కాదు అడుగుతాండేది. ఇక్కడ నీవు పుట్టి చచ్చినట్లు అనుభవం నీకేమన్నా ఉంటే చెప్పు. అనుభవం అంటే ఏమి? ఇతరులు చూసిండేది అనుభవం కాదు, తాను అనిపించినదా అని అనుభవం అంటారు. ఇంక అయిపోయా కదా. ఒక తూరు అంటే ఇంక ఎన్ని జన్మలకి ఎనికి పోసిన పనిలేదు, ముందుకు పోసిన పనిలేదు. ఇవన్నీ సుషుప్తిలో ఈ పాయింట్ వస్తుంది. సుషుప్తిలో ఇప్పుడు నేను బతుకున్నా వేరే వాళ్ళు ఉంటుంది, జగత్ ఉంటుంది కదా మీ అనుభవం ఉందా లేదా? అదే అర్థమే, సేమ్ డిటో ఇది. ఇప్పుడు నిద్రపోయే అనుభవం కావాలన్నప్పుడు తిన్నో అని అనుభవం కూడా కావాలని నీకు తెలుసుకోవాలి. ఇప్పుడు నువ్వు తిన్నో అని అనుభవం కూడా నీకు ఉండాల్సి వస్తుంది. అప్పుడు వాడు నిద్రపోయే అనుభవం నేను చెప్తానన్నప్పుడు తిన్నో అని అనుభవం నువ్వు చెప్పాల్సి వస్తుంది. నిద్ర అనుభవం వాడినట్టు చెప్తావు, వాడు నిద్రపోయినాడో మేల్కున్నాడో ఒకటే దొంగ నటిస్తాడు, ఎట్లా తెలుస్తుంది నీకు? ఇట్లా. అందుకే వేదాంతం అనేది కేవలం తన అనుభవాన్ని విచారిస్తే తప్ప బయటకు వచ్చే సరికాదు ఇది. ఏలైనా అనంతమైన బ్రహ్మమే తానై ఉండుట వలన, అంతము లేని స్వరూపం తానై ఉండుట వలన తనకంటే భిన్నమైనది ఏదీనూ ఉండదు. రెండవ పదార్థం ఉన్నచో కదా భయపడవలేను. తనకంటే రెండవది ఉంటే ద్వారి నుంచి ఏమవుతుందని భయం ఉంటుంది. అట్లా రెండవదే లేదు, అంతా తానే అన్నప్పుడు ఏం భయపడాలా? ఇప్పుడు మన దేహాన్ని గురించి మనం ఎందుకు భయపడాల్సి వస్తుంది? ఏం చెయ్యి ఏమన్నా చేస్తుందే, కాలు ఏమన్నా చేస్తుందే, కన్ను ఏమన్నా చేస్తుంది, దీన్ని చూసి భయపడాలా మనం? తనను చూసి దాన్ని భయపడే పని లేదు కదా. వేరే ఒకటి ఏదైనా చిన్న పురుగు ఉందనుకోండి, దాన్ని చూసి భయపడాల్సి వస్తుంది. మళ్ళా కారణమేమి? అది ఏం చేస్తుందో ఏమో అని. అట్లా ద్వైతం ఉంటేనే భయం ఉంటుంది, కానీ అద్వైతం. అందుకే నిద్రలో ఉన్నప్పుడు పులి వచ్చి మన పక్కన కూర్చున్నా, పాము వచ్చి మన మీద పోయినా ఎవడు భయపడతాడా? ఎందుకు తెలుదు? నీకు అన్నీ ఉన్నాయంటాడు. మేము పండుకున్నప్పుడు అన్ని మా దగ్గర సరుకు ఉందంటావు కదా, ఎందుకు తెలుదు? మీ సరుకు అంతా ఉంటే
అదే చెప్పేది శాస్త్రము, అదే లేదు అనేది. ఎందుకంటే నువ్వు తీసేసుకున్నాయినా అందుకే విచారము ద్వారా తెలుసుకుంటే తప్ప, విచారం లేకపోతే నేనున్నాను నా మీద పోయింది అంటారు. పక్కన వాళ్ళు కూడా చూసిరాపో నేను పండుకుంటే పాము పోయినంట అని అంటావు అంతే. సరే పక్కన వాళ్ళు చెప్తే పాము పోయిందంట నీకేం తెలియదు కదా, మరి నువ్వు ఉంటే నీకెందుకు తెలియదు? అందుకే అప్పుడు ఏ రూపంలో నువ్వు ఉంటావు అని శాస్త్రం ప్రశ్న వేసేది. నిద్రలో ఉన్నప్పుడు ఏ స్వరూపంలో నువ్వు ఉంటావు? నేననే రూపంలో ఉంటావా, దేహాలు అనే రూపంలో ఉంటావా, ఏది ఉంటావు? మరి అయిపోయింది. స్వరూపంలో ఉన్నాడు మళ్ళా దేహంలోకి ఎందుకు వస్తావు? స్వరూపంలో ఉండవు అన్నావు కదా, స్వరూపంలో ఉన్నాడు దేహంలోకి ఎందుకు వచ్చినావు అని. ఇప్పుడు మెలుగులోకి వస్తలకే అది తప్పు తెలివే. ఉపసంహారం ఇది ఇంకా అంతా అయిపోయింది. ఇది ఇప్పుడు ఉపసంహారంలో ఇంక మొత్తం అన్ని ఎక్కడెక్కడ మనం విచారం చేసేటప్పుడు తీసుకొని వస్తాడు. ఎదురుగా ఉన్నదంతయు అమృత స్వరూపమైన బ్రహ్మమే. నీ ఎదురుగా ఏముంది? అది వెనుక ప్రక్కన ఉన్నది బ్రహ్మమే, కుడి పక్కన ఉన్నది బ్రహ్మమే, ఎడం ప్రక్కన ఉన్నది బ్రహ్మమే, కింద ఉన్నది బ్రహ్మమే, పై భాగం ఉన్నది దృశ్యమకు ప్రపంచం అంతా శ్రేష్టమైన ఆ బ్రహ్మమే అన్నప్పుడు ఇంక మిగిలింది ఏముంది? అంతా బ్రహ్మమే. మనమేమంటాం? బ్రహ్మం అంటే ఎక్కడుంది ఎక్కడుంది అని ఎవరు అడిగినట్టు. అదే దేవుడు అంటే ఏడుంటాడు ఎట్లుంటాడు అని అడిగినట్ట. చూడప్ప అక్కడే మనం పొరపాటు పడిండేది. ఇప్పుడు దేవుడు అంటే ఎక్కడున్నాడు అని నోటితో మాట్లాడుతాడు, చెయ్యి ఎత్తి ఆడున్నాడు అని అడుగుతాడు. ఈ శక్తి అంతా ఎవరిది అనుకోండి? ఆ దేవుడు నీలో వండుకొని ఆ శక్తి పనిచేస్తాడేదని తెలుసుకో. నీవు ఎత్తాడవు అనుకోవద్దు. ఈ సామాజిక చెప్తానే ఆ ఆంధ్రప్రదేశ్ గోదావరి జిల్లాలో హడలాయరంట అంతా సత్యనారాయణ స్వామి చెప్పినట్టు. ఇది టూర్ ఉంది. అది నెలల పైన టూర్ చేసినాడు కులకర్ణితో పాటే. కులకర్ణి పిలుచుకొని పోయిండేది. ఈయన అన్ని అక్కడెక్కడ అనువాదాలు చేసినాడు, లేదా నిఖిలానంద గుప్తా కానీ ఇట్లా చేసినారు వాళ్ళు. అప్పుడు ఈ నిండు సభలని చెప్పించినట. ఈయన చెప్పిన దానికి అందరూ కూడా ఏమైళ్ళని ఇట్లా కొత్త కొత్త చెప్తాడని ఎక్కడ చూసినా కూడా జనానికి సంతోషం అంట. ఆడన మీటింగ్ పెట్టి 200-300 మంది వస్తూ ఉంటారంట ఊరినే. ఎక్కడ చెప్పినా కూడా అంతా కొత్త కొత్త సమాచారాలు ఎప్పుడు ఇక్కడ లేవు కదా. ఇవి అనుభవాన్ని చూపిస్తాడారు. అనుభవాన్ని చూపించేదాని నుంచి దిక్కు తెలుకోకుండా అయిపోయింది అనమాట వాళ్ళకి. ఆ లేఖలు ఉన్నాయి చదివితే మనకు బాగా తెలుస్తుంది అనమాట. ఆ మీటింగ్లో ఎట్లా మాట్లాడేది, దేని చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడేది ఇదంతానే. సంక్షిప్తంగా కొన్నిసార్లు చెప్పినారు, పూర్తి విశదీకరించి కూడా కొన్నిసార్లు చెప్పుకుంటూ పోయినారు టైం ఉంటే. సచ్చిదానంద దర్శనము అంటే ఆత్మస్వరూప దర్శనము, ఆత్మస్వరూపమే ఇంకా ఈ గ్రంథం యొక్క సారాంశము. ఇంతవరకు మనం పరమార్థమును అన్వేషించుటకై సదృష్టి, చిద్దృష్టి, ఆనంద దృష్టి అనే త్రివిధ దృష్టికోణములను అవలంబించితమే. 3 సత్తు, చిత్తు, ఆనందం అనే దృష్టికోణాలను ఉపయోగించినామంటే సదృష్టితో చూడాలా, ఉనికి దృష్టితో చూడాలా, ఎరుక దృష్టితో చూడాలా, ఆనంద దృష్టితో చూడాలని ఉపయోగించినాము. ఆనంద దృష్టి అని త్రివిధ దృష్టికోణములను అవలంబించడమే. ఒకానొక నాటకం నటించిన పాత్రధారులు 3 ఏమే తమ తమ కథను ఇతరులకు చెప్పుకున్నట్ల ప్రపంచమున మనకు కనబడి ఉనికి, ఎరుక, సుఖమను 3 తత్వములు తమ తమ కథను అనుభవనుడు యాయాధిపతిట నివేశించు వచ్చినాయి. ఉనికి అంటే ఏమి, జ్ఞానం అంటే ఏమి, ఆనందం అంటే ఏమని ఒకరి ఎదురుగా చెప్పుకుంటూ వచ్చినాయి. ఇచ్చట ఒకరి కథ మరి ఒకరి కథ వలనే ఉండుట వలన వేరువేరేం కానరావు. అవి అందరి కథలు కూడా ఒకటే రకంగా ఉండటం వలన ఒకదాని కథను చదివిన మిగిలిన 2 కథయు ప్రతిబింబ రూపమును గోచించును. ఒకదాన్ని చూస్తానే దీని కథ వింటానే మళ్ళా రెండో తినకపోతే దీని యొక్క ప్రతిబింబమే ఇంకో దాన్ని చూస్తే అది కూడా ప్రతిబింబమే. అంటే బింబాన్ని ఆశ్రయించే ప్రతిబింబం ఉంటుంది కానీ స్వతంత్రంగా ఉండట్లేదు కదా. అట్లా అంత్యమున సత్తు, చిత్తు, ఆనందము ఈ 3ను ఒకే పరమార్థమని అదే మనకు భూవిధముల వేర్వేరు వేషములు దాల్చేట గోచరించునని తీర్మానింపబడను. అదే పరమాత్మ ప్రతీతి అయ్యేది. 3 వేషాలంటే ఆత్మను తెలియనప్పుడు అదే మెలకువ అనే వేషంలో, అదే స్వప్నం అనే వేషంలో, అదే నిద్ర అనే వేషంలో గోచరిస్తుంది. ఎవరు మనకు తెలియనప్పుడు. తెలిసినాక 3 వేషాలు లేవు.
కావున ఈ నిర్ణయమును సచ్చిదానంద దర్శనమును వ్యవహరింపవచ్చును. ఈ విధంగా ఉన్నప్పుడు సచ్చిత్ ఆనందాన్ని తెలుసుకుందామని వ్యవహరించవచ్చును. వేదాంతుల అభిప్రాయం పరమార్థమను ఒకానొక పదార్థము గలదన్న విషయమున జిజ్ఞాసుల్లో కొందరికి సంశయం గలదు. దీంట్లో ఏదంటే పరమార్థము అంటే అది ఎట్లుంటుంది, ఈ వస్తువులు ఉన్నట్లే ఉంటుందే, అది ఎట్లుంటుంది అనేది జిజ్ఞాసులు అంటే దాన్ని తెలుసుకునే వాళ్ళకే, మిగతా వాళ్ళకేం కాబట్టి అది విడిచిపెట్టు ఉంది. మనకేది గోచరించుతున్నదో అది ఏ పరమార్థమని, దానికంటే అన్యమైన పరమార్థం లేనే లేదని కొందరు భావించున్నారు. మనకు కనబడేదే పరమార్థము, దానికంటే వేరే లేదని కొంతమంది చెప్తున్నారు. ప్రపంచమున ఒకానొక భాగమందు మాత్రం కొంతకాలం నివసించి తుదకు చనిపోతున్న మానవుడు తన అల్పమతిచే పరమార్థము నెరుగ అశక్యమని మరికొందరు వాదించున్నారు. దేవుణ్ణి ఎట్లా తెలుసుకుంటారు అబ్బాయిలు? ఎప్పుడో ఒకసారి ఓ మూలు పుట్టినారు. అల్పమతి అంటే ఏదో అంత ఇంత జ్ఞానం ఉండేవాడు వీడెట్లా తెలుసుకుంటాడు దాన్ని, పరమార్థాన్ని తెలుసుకుంటే దానికి ఎట్లా సాధ్యమవుతుంది అని వాదించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ దృశ్యమాన విశ్వము అనిశము కనపడేదంతా కూడా ఎల్లప్పుడూ ప్రవహించు ఒక నది వలె ఏ వికారాత్మకమైనది. మనం నది దగ్గర నిలబడితే నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి కదా, వాళ్ళు వచ్చి చెప్తారనమాట, నిన్న కూడా నీళ్ళు ఇట్లే ప్రవహిస్తాడంటే నిన్న నీళ్ళే ఉండవాడ, మనం మాట్లాడుతాడంటే నీళ్ళు వెళ్ళిపోతూనే ఉంటాయి. ఇట్లా ఈ ప్రపంచం అంతా వికారాత్మకంగా ఉంది కదా అని కొంతమంది. దాని యందు వికారమున కంటే భిన్నమైన పరమార్థం అనోడు ఒక పదార్థం లేదని ఇంక కొందరు తలంచున్నారు. అంతా వికారంగా ఉండే దాంట్లో శాశ్వతంగా ఉండేది వికారం లేనటువంటిది ఒకటి ఉందంటారు కదా, ఇది ఎట్లా సరిపోతుందని ఇంకా కొందరు సంశయిస్తున్నారు. ఈ రెండు అభిప్రాయములు అసమంజసములనియు ఈ దృశ్యమాన విశ్వం వికారాత్మకమైనను వికారాతీతమైన పరమార్థం ఉన్నదనియు దాన్ని మానవుడు కనగొనని వేదాంతులు తీర్మానించి ఉన్నారు. ఇది వికారమైనప్పటికీ కూడా వికారం చెందినటువంటిది ఒకటి ఉందని వేదాంతులు తీర్మానం చేసి ఉండారు. వీరు ప్రతిపాదించిన సిద్ధాంతము ఉపనిషత్తులందు గలదు. ఇది శృతులందు కర్మోపాసన విషయము కూడా ఉపదిష్టమై ఉన్నను. బ్రహ్మతత్వ జ్ఞానమే ప్రధాన దృష్టిచే వానియందు ప్రతిపాదింపబడెను. కర్మ ఉపాసన అది చెప్పినా కూడా దీని దృష్టి చేతనే దాన్ని ప్రతిపాదించని చెప్పబడింది. జ్ఞానం అనగా సరి అయిన తెలివి కాన అనుభవ సమ్మతమైన తెలివి శృతులందు సూత్రప్రాయంగా తెలుపబడెను. ఈ ఉపనిషద్వాక్యములను కారణం చే విశ్వసింప పని లేదు. ఇవి ఉపనిషత్తులో చెప్పినారు కాబట్టి మీరు నమ్మాలనే క్వశ్చన్ లేదు. మన అనుభవానికి వస్తే చూస్తాము, లేకపోతే ఇడిచిపెడతామండి. ప్రతి వ్యక్తి అందు తెలబడిన విధానమున తత్వ విచారం అనొచ్చిన ఎడల ఈ ఉపనిషత్ వాక్యాల్లో ఏం చెప్పబడిందో ఆ విధంగా మీరు విచారం అనొచ్చినట్లయితే పరమార్థం ఎరగవచ్చునని వేదాంతులు చాటుతున్నారు. పరమార్థాన్ని తెలుసుకోవచ్చు అని. ఇప్పుడు దానికి ఉదాహరణ చెప్తారు. ఇప్పుడు కన్నుకు చూసే శక్తి ఉంది కదా, ఉందంటారు, చూసే శక్తి ఉందంటారు కదా, వినే శక్తి ఎందుకు లేదంటే ఏం చెప్తారు? వినే శక్తి లేదు కదా, కన్ను సత్యంగా ఉందంటారు. సరే, కన్ను సత్యంగా ఉంటే చూసేది కాకుండా వినేది ఎందుకు రాకూడదు దానికి? ఇప్పుడు వాళ్ళు వీడు అడుగుతాడు ఎందుకు కానీ మాకు అది కనపడలేదు అని అడుగుతాడు. చూడు వీడు కనపడలేదు ఎందుకంటే ఏ దాంతో చూస్తే ఏది కనపడుతుంది అనేది ఇప్పుడు అడిగేదానికి వీళ్ళు ప్రశ్నలు వేస్తారు ఇట్లాంటివి. దాంతోనే ఎందుకనాల నువ్వు? కన్నుతోనే మేము చూస్తామని, చెవుతో కూడా చూస్తామనండి, లేదా కన్నుతో వింటామనండి, చూస్తాము మీరు అట్లా లేదు కదా. మరి పరమాత్మ అని ఎట్లుంటుంది అని అంటే చూపిమంటే ఎట్లా చూపించేది? మీ కళ్ళు చూపించాలా దాన్ని? మరి కన్ను ఏది చూసేయలేదు. కన్ను చెప్తాను మెలకుని చూస్తుంది అంటారు. మెలకుని చూస్తుందా కన్ను? మెలకుని చూస్తుంది కానీ కన్ను మరి మెలకు రూపం ఉందే. మేము మెలకుని చూసినామంటారే మరి మీరు? మేము మెలకుని చూస్తామంటారు ఏమడి? అందుకే చాలా మందికి ఈ విషయాలు లోతుగా ఎప్పుడు ఎవరు పోలేదు కాబట్టి ఎవరికి సంబంధం లేదు. మాటలేమో జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ ప్రశ్నలు వేస్తే అన్నీ ఓల్డన్ నిలబడిపోయేది ఇవన్నీ ఉంటనే. వేదాంతులు అవలంబించిన అవస్థాత్రయ పరీక్షాక్రమము, దీనికి వేదాంతులు ఏ విధంగా ఏ క్రమాన్ని అనుసరించి ఈ పరమార్థాన్ని నిర్ణయించే బయలుదేరినారు.
వేదాంత దర్శనం తత్వ విచారార్థము కానొక అసాధారణ ప్రక్రియ ఉద్దేశింపబడెను. సాధారణ ప్రక్రియలు కాదు, ఇది అసాధారణ ప్రక్రియ. ఎందుకంటే అవస్థాత్రయ ప్రక్రియ అనేది అందరూ ఉపయోగించేది కాదు. ఇది ఉపయోగిస్తారు మిగతా వాళ్ళు కూడా. అయితే ఎట్లా ఉపయోగిస్తారంటే మెలకువ, స్వప్నము, నిద్ర అనే 3 పదాలను పెట్టుకొని ఉపయోగిస్తారు. అయితే వేదాంతులు అట్లా 3 పదాలు పెట్టుకొని చేయలేదు. అవస్థ అంటే ఏమి, అవస్థ వైశాల్యం అంటే ఏమి, అవస్థలకు సంబంధం ఉందా లేదా, అవస్థలో కనపడే ప్రపంచం ప్రతిదానికి స్వతంత్రమా, తర్వాత దీన్ని సార్వత్రిక పూర్ణానుభూతినే తెలుసుకోవాలా, సాక్షణంతోనే గుర్తించాలా అని ఇట్లన్నీ చెప్పినారు. ఇవన్నీ వీళ్ళకి ఇన్ని పదాలు ఎక్కడి నుంచి వస్తాయి? అవన్నీ మిగతా వాళ్ళు కాదు. అయితే వీళ్ళు క్రమం పెట్టేసినారు. అదేమి ఎవరు కొత్త ఏం కాదు. ఇప్పుడు మనకు తెలియని క్రమం ఏం పెట్టలే వాళ్ళు. ఇప్పుడు ఏదైనా మీరు ఈ వ్రతం చేయాలా, జపం చేయాలా అంటే అదేం చేసే పని లేదు. అందరికి మళ్ళీ నేర్చుకోవాల్సిందే. దీన్ని మనం నేర్చుకోవాల్సిన పని లేదు. మన దగ్గర ఉంటే సరికే ఇది. దాన్ని వాళ్ళకి జ్ఞప్తికి చేస్తారు అంతే. ఇక్కడ ఎప్పుడు అనుభవిస్తాండేదే, ఉపయోగిస్తాండేదే. అయితే దాన్నే మేము ఉపయోగిస్తాము, అదే ఈ విధంగా పనిచేస్తాందనే జ్ఞానం మనకు లేదు. ఇంతే. కాబట్టి అవస్థాత్రయాన్ని పరీక్షించిన పిదప అనుభవమును యుక్తిచే శోధించి, అనుభవాన్ని యుక్తిచే శోధించి తీర్మానించడే ఈ ప్రక్రియ యొక్క ప్రధాన లక్షణము. ప్రపంచమందు ఇతరులు జాగ్రత్తను ఒక్కదాన్నే ప్రధానముగా నుంచి ఇతరావస్థలను జాగ్రత్త దృష్టి చూట వలన వారు అవలంబిన దృష్టి అపూర్ణ దృష్టి ఒకటకు కారణమాయను. అందుకే ఒకే పదంలోనే చిక్కిపోతాం మనం. ఎందుకంటే 3 అవస్థలు మన అనుభవంలో ఉంటే ఆ రెండింటినీ నిరాకరించినాము. మనమేం నిరాకరించలే, వేదాంతం చెప్పేవాళ్ళే నిరాకరించినారు మొదటికి. సామాన్యకేం తెలుసు నిరాకరించాలా కేవలని తెలియదు. వీళ్ళు చెప్పేసినారు జాగ్రత్త వాసన జన్యము, ఆ స్వప్నంలో ఉండేవి మనకేం మెలకు వచ్చినాక ఉండవు కదా, కాబట్టి దాని గురించి ఆలోచన చేయం కదా, అది నిష్ప్రయోజనము, దాన్ని విచారించే పని లేదు. తర్వాత నిద్ర అనేది విశ్రాంతి లేదా అజ్ఞానము, దాని గురించి విచారం చేసేందుకు నిద్రపోతాము, మళ్ళీ మెలుకుంటాము. అయితే మెలకులోనే కదా మన కష్టసుఖాలు అన్నీ ఉండేది. దీనిని పోగొట్టే కదా మనం ఇప్పుడంతా బతుకుతా ఉండేది. దీన్ని విచారిస్తే సరిపోతుంది అని పెట్టుకున్నారు. అట్లయితే వాళ్ళు చెప్పినట్లే కానీలేండి. మీరు ఎప్పుడు జాగ్రత్తలోనే ఉంటే పెట్టుకోవాల్సిందేలేండి. ఆ 2 ఇంటికి వచ్చిపోతాడనే మాట ఎందుకు చెప్పకూడదు? ఆ 2 ఆవశ్యకత లేదంటారా? ఆవశ్యకత లేకపోతే తీసేయాల్సిందేలే. అవి లేకపోతే బతకలేమంటాడారే మీరు? నిద్ర లేకపోతే మేము బతికేదే లేదంటాడారు కదా. ప్రతి ఒక్కరు కూడా ఎంతున్నా ఏమున్నా ఎన్ని భోగాలని నిద్రపోయేది మాత్రం మాకు ఉండాలంటున్నారు కదా. ఎందుకు వచ్చింది మరి అది? కేవలం విశ్రాంతి అవస్థ అయితే అట్లా ఎందుకు ఉంటుంది? అంత తగతగా ఉంటుందా విశ్రాంతికి? పని చేయకుండా వచ్చి కూర్చుంటే అయిపోయినా విశ్రాంతి. ఏం నిద్రపోవాలని ఎవరు చెప్పినారు? 10 గంటలు పని చేసే వాళ్ళు 4 గంటలు పని చేసి ఉన్న ఉత్తర రెస్ట్ తీసుకోయేమి. నిద్రపోయే పని ఏముంది మీకు? ఆ పదమే వద్దానండి. అదే పని చేసింటే నిద్ర వస్తుంది. వాళ్ళు చెప్పిండేది విశ్రాంతి అవస్థ అంటే పని చేసినాం కాబట్టి అలసిపోయినాం కాబట్టి నిద్ర అని చెప్పినారు వాళ్ళు. మీరు పని తక్కువ చేయండి, విశ్రాంతి ఎందుకు కావాల్సి వస్తుంది? ఎక్కువ పని చేస్తే కావాల్సి వస్తుంది. అందుకే చిన్నపిల్లలు ఏమి పని చేయకోకుండా 24 గంటలు నిద్రపోతారు కదా. ఆకలినాడు పాలు కరుస్తారు, పాలు తాగుతారు, మళ్ళీ నిద్రపోతుంటారు. ముసలి వాళ్ళు పగలలో పని చేసింటారు, వాళ్ళకి నిద్ర రాదు కదా. మీరు అనుకున్నట్లు విశ్రాంతి అవస్థ అయితే పోనీ అజ్ఞానం అని అంటారు, ఏం పనికిరాంది అని అంటారు. పనికిరాని దానికి ఎందుకు పోవాలి మనము? పనికొచ్చే దాంట్లో ఉండొచ్చు కదా 24 గంటలు. ఎందుకంటే దానికి సంపాదించినాము, సంపాదించిన దుడ్డు ఉండాలి, మనం ఉండాము. మళ్ళీ నిద్రపోయేది మధ్య ఇవన్నీ అనవసరం కదా, టైం వేస్ట్ అవుతుంది కదా మన ఆయుష్. అదే కాబట్టి ప్రపంచమంది ఇతరులు జాగ్రత్త ఒక్కదాన్నే ప్రధానముగా నుంచి ఇతరావస్థలను జాగ్రత్త దృష్టి చేసుకోవడం వలన వాళ్ళ అంబని దృష్టి అపూర్ణ దృష్టి ఒకటకు కారణమైన వేదాంతులు మాత్రము అనుభవమునకు గోచరముకు 3 అవస్థలను, మాకు నిద్ర ఉంది, స్వప్నము ఉంది, మెలకువ ఉంది అని చెప్పినారు. కాబట్టి నిష్పక్షపాతంగా పరీక్షించి ఒకదానిని మరి ఒకదానితో పోల్చి యుక్తితే నిస్సారమును వీడి ఉపాయం చేత పనికి రావడం లేదు, దాని ప్రయత్నం దానిదే, దీని ప్రయత్నం దీనిదే అని చెప్పి పరిపూర్ణమైన పరమార్థమును కనుగొందరుగాన వారి సిద్ధాంతము పూర్ణ దృష్టిపై ప్రతిష్ఠితమై ఉన్నది. అందుకోసమే ఎవరే కానీ మళ్ళా దీన్ని తీసేసేకి లేదు అని 3 అవస్థలలో తప్ప
4వ అవస్థలో ఏది ఇంకా ఇంతవరకు ఎవరికి అనుభవం రాలేదు. మరి అటువంటి దాన్ని పూర్తిగా విచారించిన పిదప ఇంక మిగులుతుందనే దానికి 4వ వానికి ఏమైనా ఛాన్స్ ఉంది? లేదా 4వ అవస్థ ఉందనే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. కాబట్టి ఈ సిద్ధాంతము కాలముచే అబాధితమని గ్రహించుటకు ఆ శాస్త్రం ప్రతిపాదించిన కాలాతీతమైన వేదాంత తత్వమును అనుగుణగాంచుటే ముఖ్య ఉపాయము. ఇది ఎప్పుడైనా బాధితమవుతుందంటే కాలంలో ఉండే వస్తువులకి బాధితం కావచ్చు. అయితే దేశకాలాలే దాని ఎందు అంచుకొని అతీతమై ఉండే దాంట్లో దాన్ని ఏది బాధించేది ఉంటుంది? దేశకాలాల లోపల ఉండేది ఒకదాని ఒకటి బాధించేదానికి అవకాశాలు ఉన్నాయి. దేశకాలాల్లో ఉండే వస్తువులు కానీ దేశకాలాలు కానీ దాన్ని ఏమీ చేయలేకోకుండా దానికి పైన ఉండేదాన్ని ఇవేం చేస్తాయి అని ఒకటి బాధ్యత చేసే సాధ్యమా? లేదు. అనుభవగాంచుటే ముఖ్యోపాయము. ఇప్పుడు మనం ఆ అనుభవాన్ని పట్టుకునేదే మనకి ముఖ్యం. ఇప్పుడు మన స్వరూపం ఎటువంటిదంటే దేశకాలాతీతమైనటువంటిది. ఎందుకంటే 3 అవస్థల యొక్క వ్యవహారాన్ని వాటి యొక్క రాకపోకలను గుర్తించి చెప్తాంది. కాబట్టి ఇది దేశంలో కానీ కాలంలో కానీ అవస్థంలో కానీ అని లేదు. వాటన్నిటినీ తనలో అంచుకొని అతీతంగా ఉంది. తాము ఇతర దార్శనికులు కూడా తాము యుక్తి అనుభవాలను ఉపయోగించున్నట్లు తెలిపి ఉన్నారు. కానీ వారు అవలంబించిన యుక్తి అనుభవాలు జాగ్రత్తకు సంబంధించిన మాత్రమే. ఇది పొరపాటు పడకూడదు. అందుకే ఇప్పుడు వేదాంతము సృష్టి లేదంటుంది. ఇప్పుడు మనమంతా సృష్టి ఉందాది అని చెప్తాము. దీనికి అనుకూలంగా మనం చెప్పచ్చు. ఎందుకు సృష్టి లేదనే దానికి లేదప్ప, మనం చేసినటువంటి పాపకర్మలకంతా మనం జన్మలు ఎత్తాం. చూడండి, ఎత్తాడారు కదా జన్మకర్మలు. ఇప్పుడు ఎందుకు మీరు ఇట్లా పుట్టినారు అంటే ఏదో పాపం చేసింటేనో పుణ్యం చేసింటే పుట్టినారంటున్నారు కదా. ఇది యుక్తి సరిపోతుందా లేదా వీళ్ళకి? కాబట్టి జాగ్రత్త వ్యవహారానికి జాగ్రత్త సంబంధించిన యుక్తులు చెప్పి మనల్ని ఒప్పిస్తాడారు వీళ్ళు. ఇవేం తీసేసేకి రా. అందుకే సామాన్య మానవులు దీన్ని తీసేసేకి రాలే. దాని నుంచి వీళ్ళు చెప్పేదే సత్యం అంటారు ఎవరన్నా కానీ. ఇప్పుడు ఈ ధర్మ జిజ్ఞాసన గురించి ఎంత బాగా చెప్తే అంత జనం వస్తారు, కాదనేకేం లేదు. బ్రహ్మ జిజ్ఞాసన గురించి చెప్తే మాత్రం వచ్చేవాళ్ళు తక్కువగా. బ్రహ్మ జిజ్ఞాసలో ఏం తెలుపుతుంది? ఈ ప్రపంచం అనేది కానీ ప్రపంచంలోని జీవులు కానీ ప్రాణులు కానీ ఇవన్నీ లేనే లేవు, సృష్టి లేనే లేదు, ఉండేది పరమాత్మే అని ఇస్తుంది ఒకటే మాటే. ఇంక ఇదేది ఎప్పుడు? మేమందరం ఏడుకోవాలి. ఇప్పుడు ఉండేది పరమాత్మ అయితే మా కథ ఏమేని మీరు దానికి చెప్పచ్చు. మేము ఉండమనేది మాకుంది కదా. ఇది చెప్పు, దీన్ని చెప్పు, దీన్ని పోగొట్టండి మీరు. అందుకే వీళ్ళు దీన్ని పోగొట్టేయలేక చేత కాకుండా ఉండి వీళ్ళకి ఎందుకు దాని నుంచి ఏం చెప్పున్నా చెప్పండి. ఆ ధర్మం చేయండి, ఈ దానం చేయండి, ఈ వ్రతం చేయండి, అవి చేయండి అని. ఆ ధర్మదానాలు కూడా చేయమని భగవద్గీత కూడా చెప్పింది. దాన్ని తీసేయాలి. అయితే ఎట్ట చేయాలా అని కూడా చెప్పింది. ఏ విధంగా చెప్పినట్లయితే అవి మీకు ఇది నిశ్రేయస్సును చేకూరుస్తాయని కూడా చెప్పింది. అది వీళ్ళు నిశ్రేయస్సును గురించి శ్రేయస్సును గురించే చెప్తాడారు. పగలల్లో ఎంతసేపు ఉన్నా కూడా పుట్టి సచ్చేదానికే ఎంతసేపు ఉన్నా దానికోసం చెప్పడమే కానీ మీరు చావు పుట్టుకలు లేనటువంటి వారు స్వరూపం అని చెప్పేకి మాత్రం ఎవరికి ధైర్యం లేదు. చెప్తే వాళ్ళు అడుగుతారు, ఎట్లెట్లు మేము పుట్టినకోకుండా ఎట్టిపోయినామని అడుగుతారు వాళ్ళు. వాళ్ళు చెప్పారు. ఈ 3 అవస్థల విచారం లేకపోతే చెప్పేకి రాదు. ఇప్పుడు జాగ్రత్తను అసత్యం చేయాలంటే ఎట్లా చేస్తారు మీరు? ఏ బ్రహ్మదేవుడు వస్తే కూడా ఒక జాగ్రత్తను పెట్టుకొని ఈ జాగ్రత్త అసత్యం అని చెప్పమని చూస్తాము. అయితే జాగ్రత్త స్వప్నాలు రెండింటినీ పెట్టుకొని ఇక్కడ నీవు ఉండవు, నేననేవాడు, అక్కడ నేననేవాడు ఉండవు. ఆ రెండు నాకు తెలిసినట్టు అంటావు కదా. ఆడ నేనే ఉండాను, ఈడ నేనే ఉండాను అంటాడు. మరి దాన్ని అనుభవించి వచ్చిన తర్వాత అది అసత్యం అంటాడు, దీనికి సత్యం అంటాడు. అయితే అక్కడ ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్త అన్నావా అసత్యం అన్నావా? జాగ్రత్తగానే వ్యవహారం చేసినావు. ఈడ జాగ్రత్తగానే వ్యవహారం చేస్తాడావు. పోనీ దీనిలో 2 దానికి భేదాలు చెప్పుకొని ఆ వ్యవస్థకి ఈ వ్యవస్థకి భేదాలనే చెప్పుకొని ఇట్లుండాయి ఇట్లుండాయి, దాంట్లో భేదాలు దీంట్లో భేదాలు అవన్నీ చెప్పుకొని ఆడేమి ఆకలేనప్పుడు బూ తినలేదని చెప్తావు చెప్పు. ఈడ ఆకలేనప్పుడు భోజనం చేస్తామని చెప్తాడావు. స్వప్నంలో ఆకలైతే భోంచేవా? దెబ్బకైతే నీళ్ళు తాగవా? మరి ఏమిటి? ఆడేవరైనా కొట్టేకొస్తే పరిగెత్తాము, ఆడ రోగం వస్తే డాక్టర్కి పోతాము. ఏమిటో ఇస్తకులు ఉండే చెప్పండి. ఆడ పుట్టాడారు సత్యవాళ్ళు సస్తానే ఉంటారు. ఆడ యావన్నారాలే
తేడా కళలో దయాలు వస్తాయని ఎట్లా చెప్పి స్వప్నంలో దయాలు వస్తాయా? కళలో దయాలు ఎటుకు వస్తాయి? ఈడ వస్తాడు అట్లాంటివి. నువ్వు చెప్తు కదా వాళ్ళ ఇంట్లో దయాలు ఉన్నాయని చెప్పినారని ఇంగ్లీష్ పెట్టినారని ఈ అబ్బాయి చెప్తాడు కళలో. వెలుగులో కూడా చెప్తాడారు కదా. మరి ఎవరు చూసారంటే చూడుకోకుండా ఉండయినట్టు చెప్పరే. కాబట్టి అందుకే మొదట ఈ విశ్లేషణ చేయాలంటే ఏ జాగ్రత్తనైతే మనం సత్యమని నమ్మినామో దాన్ని అతనన ఉంచేతనే తప్పు అని చూపించాల. దీనికి ఎంత విలువ ఉందో దానికి అంతే విలువ ఉందో అన్నప్పుడు దీనికి విలువ పోతుంది, అంతవరకు పోయట్లేదు. అందువలన ఇది వేదాంతేతరులు చెప్పే దాంట్లో అంతా కూడా దీన్నే పెట్టుకొని చెప్తున్నారు కాబట్టి ఇదే సత్యము, సృష్టియే సత్యం అన్నారు. సృష్టి లేదనేది వేదాంతం చెప్పేకొచ్చిందా, సృష్టి ఉందని చెప్పేకొచ్చిందా? మొదట అదన్నా చెప్పాలి వాళ్ళు. శాస్త్రం రెండు చెప్తూ రెండు చెప్తాంది. రెండు చెప్పే దాంట్లో అర్థమేమి? రెండు ఉండని చెప్పేకొచ్చిందా, ఒకటి ఉందని చెప్పేకొచ్చిందే అని. ఇప్పుడు ఒక శాస్త్రం ఏమో సృష్టి లేదంటుంది, ఇంకో శాస్త్రం సృష్టి ఉంది అంటుంది. తట్టుకో ఉంటున్నారు తట్టుకో. సృష్టి లేదనే దానికి చెప్పే శాస్త్రం ప్రయోజనం ఏమి, సృష్టి ఉందని చెప్పేదానికి ప్రయోజనం ఏమి అది చెప్పు. ఇప్పుడు సృష్టి ఉందంటే అందరూ నమ్ముతారు. అయితే తట్టుకో, దాన్ని శాస్త్రమే చెప్పాలా, శాస్త్రమే చెప్పాలా సృష్టి ఉందనే దానికి. నువ్వు పుట్టావనేది నీకు తెలుదా? తెలుసు. మరి అయిపోయింది, దాన్ని ఎందుకు చెప్పాలి? మీరు పుడతారు వస్తారని చెప్పేదానికి సృష్టి ఉందే చెప్పేదానికి శాస్త్రంలో అవసరమే లేదు. ఉండేదాన్ని ఏం చెప్పాలనే భగవద్గీతలో చెప్తా అయ్యో చూడు చెప్పుని, నువ్వు చెప్పునిలే. భగవద్గీత సాంఖ్యము అవునాబా, వరకే పోయింది. భగవద్గీత చెప్పిండే దాంట్లో వీళ్ళు పూర్తి చెప్పేకి ఎవరికి రాలేదు అంటే నాకు నేను చెప్తాను ఇప్పుడు. ఎందుకు అంటే 7వ అధ్యాయంలోనే ఉంది పరాప్రకృతి అపరాప్రకృతి. పరాప్రకృతి వలన సృష్టి, ఆ పరాప్రకృతి నా వలన సృష్టి అయింది అని ఇప్పుడు భగవంతుడు సృష్టి చేసినాడా, ఆ పరాప్రకృతి సృష్టి చేసిందే? అది రెండు ఏకమంటుంది. రెండు పరాప్రకృతి పరబ్రహ్మ స్వరూపము రెండు కాదు, అది ఏకంగా ఉన్నారు. మరి ఏకంగా ఉన్నప్పుడు సృష్టి ఎట్లుంటుంది? బ్రహ్మం ఉంటాడు అదే తన సంకల్పాన్ని నిర్వాహక శక్తి అంటుంది పరాశక్తిని. అవన్నీ చెప్పేది. అందుకే భగవంతుడు ఒకడే ఉండే, తానే నేను అన్ని కావాలనుకుండే అని చెప్పేది ఇవన్నీ చెప్తుంది. నీ అనుకున్న దానికి అధ్యారోపణ చేసి చెప్పిందే గాని తాత్పర్యమేమి అది కాదు. తాత్పర్యం ఏముంది? ఆత్మ సత్యం జగన్మిథ్య, ఆత్మయే సత్యం అని చెప్పేకొచ్చిందే, లేకపోతే జగత్తు సత్యం అని చెప్పేకొచ్చిందే? మరి జగత్తు సత్యం అంటే సృష్టి అయింటే జగత్తు ఉండాలి కదా. ఆత్మసత్యం జగత్ మిథ్య అంటే జగత్తు మారుతూ ఉంది. సరే ఏమన్నా కానీ లేదు, దాని కథ వేరే. వాళ్ళ జగత్తు మారుతా ఉందని చెప్పండి, ఆత్మ ఉంది జగత్తు మారుతా ఉందని కూడా చెప్పమను. అట్లా లేకుండా ఉండేది ఇదే. ఇప్పుడు మూడో సుషుప్తావస్థలో అక్షరాన్ని అనుభవిస్తున్నాం కానీ పురుషోత్తమాన్ని అనుభవించడం లేదు కదా అని ఏమిటో చెప్తూ నువ్వు ఇప్పుడు అక్షరం నువ్వు పురుషోత్తాన్ని అనిపించలేదు అని చెప్తాడు. ఏం ఆధారం నీకే? నిశ్చలత్వం నుంచి, అక్షరం యొక్క నిశ్చలత్వం నుంచి తట్టుకో. అక్షరాన్ని అనిపిస్తాడాను, పురుషోత్తాన్ని. అక్షరానికి పురుషోత్తానికి ఏం భేదం చెప్పు? ఆ పురుషోత్తముడు అక్షరము అవుతాడు, క్షరము అవుతాడు. అవుతాడా? వికారం చెందేది అవుతాడా? అత్తాడు పురుషోత్తముడు అవుతాడా? ఇప్పుడు రెండు అవుతాడంటే కదా. వికారం చెందితే అటు పురుషోత్తముడు ఎట్లయితాడో నేను అడుగుతాడా? వికారం చెందితే ఎట్లయితుంది పురుషోత్తముడు? వికారం చెందని స్వరూపముని మీరు అనాలి కానీ బ్రహ్మం అని. వికారం చెందేదాన్ని బ్రహ్మం అంటే అది ఎట్లా పొందుతుంది నేను అడిగేది. అందుకనే అతన్ని పురుషోత్తముడు అన్నారు. అందుకనే పురుషోత్తముడు చూడు ఇట్లా వికారం చెందినట్ల పురుషోత్తముడు అంటే మేము తడుకో బాల్యం ఉండదు ఎవరి ముందు ముసలి మమ్మల్ని పురుషోత్తమోత్తముడు అనండి ఎట్లా పొందుతుంది అది? అది కాదు అవంతా. ఎందుకంటే మన తప్పు తెలివిలో ఉన్నాయి ఇవన్నీ. మన తప్పు తెలివిని అధ్యారోపణ చేసి శాస్త్రం అపాదం చేస్తుందే గాని శాస్త్రం యొక్క తాత్పర్యము సృష్టిని గురించి చెప్పేకి రాలే. మెయిన్ పాయింట్ అధ్యారోపణ చేసింది ఏం చెప్తుంది? అధ్యారోపణ అంటే ఏమర్థము? లేని దాన్ని ఉన్నట్టు చెప్పడము. పురుషోత్తముడు తీసుకొచ్చిందే లేదా భగవద్గీత? దీన్ని
ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి పురుషోత్తముడు తీసుకొచ్చిందా లేదా? తీసుకొచ్చిందంటే ఎట్లా తీసుకొచ్చిందని చెప్పు. తీసుకొచ్చిందనే మాట 2 మాటలు మాట్లాడకూడదు. అక్కడంతా కూడా తప్పు కల్పంతోనే వచ్చింది, యథార్థాన్ని గుర్తించగానే వచ్చింది. ఇది మాయా విలాసమే అని చెప్పి అంతా చెప్పింది కదా. అక్షరమే ఎక్కువ అంటారా? అక్షరం అని ఎక్కువ అని లేదు. ఒక తూరి అక్షరం, చరాక్షరాలు 2 కూడా తనకంటే తక్కువే. మరి అంటే ఏమే? ఇప్పుడు క్షరం అంటే ఉండేది, అక్షరం అంటే నశించేది. క్షరం అంటే ఇప్పటికే నశించేది అని, అక్షరం అంటే ప్రళయం వరకు ఉంటుంది అని అంతే. దాని అర్థం అంతే. ప్రళయం అయినా ఉంటుంది. అదమాట అర్థం అక్షరము. అదే అందుకే ఆడే పొరపాటు పడద్దండి అనేది. అక్షరం అనే పదం ఆత్మ కూడా ఉపయోగిస్తారు. అయితే చరాక్షరాలు అన్నప్పుడు ఏం చెప్తావు? కాదు. క్షరము అంటే సామాన్యంగా పుట్టి సత్యం క్షరము. అక్షరం అంటే బ్రహ్మకల్పం వరకు ఉండి నశిస్తుంది చూడు, దాన్ని అక్షరం అంటారు. చూడు కావాలంటే భగవద్గీత చూడు, పర్వాలేదు. దాంట్లో ఏమన్నా ఈ రెండింటికి నేను విలక్షణం అని చెప్తుంది శాస్త్రము. కాబట్టి అందుకే ఇది తక్కువ, అది ఎక్కువ. అందుకే పరాప్రకృతి, అపరాప్రకృతి. అపరాప్రకృతి అంటే ఏమేమి ఉన్నాయి? అన్నీ ఉన్నాయి. భూమి రాపో నలో వాయు గమ్మనో బుద్ధిరేవచ. అంటే భూమి అంటే ఏమి? కాదు, ఇదే పొరపాటు. అది కూడా బాగా తెలుసుకోండి. ఇది కూడా తెలుసుకోండి. చాలా విషయాలు ఉన్నాయి దీనిలో. తన్మాత్ర ఇది స్థూలభూతం. ఇది భూమి అనేది స్థూలభూతం. ఇది ఎప్పుడైతే భూమి అని అంటే తన్మాత్రలు తీసుకోవాలా. గంధము అనేది ఉంటుంది చూడండి. శబ్ద, స్పర్శ, రస, గంధ అని ఉండే చూడు. అవి తన్మాత్రలు, సూక్ష్మాలు. అవి ఆ సూక్ష్మాలనే ఇక్కడ భగవద్గీతలో చెప్పిండేది. అంతేకాదు మనస్సు అంటే నీ మనస్సుగా చెప్పిండేది. సమిష్టి మనస్సుని కాదు, సమిష్టి. ఎందుకంటే కట్టుగా స్థూలాన్ని చెప్తే ఆ స్థూలానికి సంబంధించి పడుతుంది, పరమాత్మ పొందలేదు. స్థూలాన్ని చెప్తే పరమాత్మ. స్థూలం అంటే ఏమి? 5 రసాలతో కూడుకుంది కాబట్టి దీన్ని భూమి అంటారు. 4 రసాలతో కూడుకుంది కాబట్టి నీరు అంటారు. 3 విషయాలతో కూడుకుంది కాబట్టి దాన్ని అగ్ని అంటారు. 4 విషయాలను వదిలింది కాబట్టి దాన్ని గాలి అంటారు. 4 ఇది 5 శబ్దం ఒకటి అదే. అట్లా ఇవి స్థూలాలు అయిపోయినాయి. స్థూలాలు కాదు. స్థూలాలు చెప్తే పరమాత్మ పోదు. సూక్ష్మం ఎవరు చెప్పాలి? ఇప్పుడు సూక్ష్మం నుంచి స్థూలాలు వచ్చినాయి, స్థూలం నుంచి సూక్ష్మాలు రాలేదు. మన బుద్ధి ఎట్లుంటుందంటే స్థూలం నుంచి సూక్ష్మాలు వచ్చినాయి అంటాము. మన బుద్ధి ఎట్లుందంటే సూక్ష్మం నుంచి స్థూలాలు వచ్చినాయి అంటారు, అనుకుంటారు. పెద్ద గడ్డ నుంచి సనసన వచ్చినట్టు కదా. సనసన దాని నుంచి ఇవన్నీ వచ్చిండేది, వ్యాపకం చెందిండేది. చాలా వ్యతిరేకము. ఆయన మొన్న అవధానం చెప్పినాడు. ఇది చాలా బాగుంది. అందుకే వాళ్ళు భాష్యాలు చదివి అన్ని చదివి చెప్పేది. 15వ అధ్యాయంలో అందుకు ఉండు, మన కథ ఇడిచిపెట్టు. మన కథ అంతసేపు ఉన్నా ఈడు ఉంది, మన కథ వద్దు. పెద్దోళ్ళు చెప్పిందా నిందాము, దాని నుంచి మనం పొరపాటు పడ్డాము లేదని గ్రహిస్తాం అంతే. మనము ఇట్లా చెప్తాడు, భూమి అంటే ఇంతే, భూమి ఇవన్నీ కలిసి అని చెప్తాడు. అట్లా కాదు అది. ఎందుకు అంటే విరాట్ స్వరూపం అనేదానికి స్థూలమైన మనస్సుకు విరాట్ స్వరూపం అంటారు. సమిష్టి బుద్ధికి హిరణ్య గర్భుడు అంటారు. తర్వాత పైన దానికి అవ్యక్తము అంటారు, మహత్తత్వము అంటారు. ఇవన్నిటి నుంచి రావాల్సి వచ్చినప్పుడే పరమాత్మ పూర్తి అయ్యేది. అట్లా కాకుండా మీ యొక్క వ్యవహారాలు మాత్రం నీ మనస్సును ఒకటి పెట్టిస్తే ఎట్లయితుంది? ఇదా మనస్సుని బుద్ధిని అపరాప్రకృతిలో చేస్తే మిగతా వాళ్ళు మనసులో ఏం చేస్తారు మీరు? కాబట్టి ఈ విధంగా అంతా చేసినప్పుడు అది పరాప్రకృతి. అపరాప్రకృతి, అపరాప్రకృతి ఒకటేం చేసేకలేదు, పరాప్రకృతి ఒకటేం చేసేకలేదు, కరెంటు ఏం చేసేకలేదు, బల్బు ఏం చేసేకలేదు, ఒకటి. అవునా కదా? ఆ 2 సంయోగం జరిగినప్పుడు వెలుగు వస్తుంది. ఈ రెండింటికి ఆధారమైంది ఏది? నా స్వరూపము, నా స్వరూపము. అట్లా ఈ రెండింటికంటే పరాప్రకృతి కంటే పరమాత్మ వేరే. పరమాత్మ ఎక్కడ సృష్టి చేసినాడు దీన్ని? ఈ ప్రపంచాన్ని ఎక్కడ సృష్టి చేసినాడు చెప్పు. ఇవన్నీ కూడా తప్పు తెలివిలో వచ్చినవే కానీ సహజంగా ఉండేటివి కాదు అనేది అనుభవపూర్వకంగా మళ్ళీ చూపించేకి వస్తుంది అది. అందుకే భగవద్గీత చెప్పేది కూడా చాలా కష్టమైనది ఇప్పుడు తెలిసింది. పూర్ణ శబ్దార్థాలతో చెప్పి జనం వెళ్ళిపోతున్నారు. భాష్య ప్రకారం చూస్తే దాని లక్షణమే వేరే ఉంది. ఆ భాష్యాలు కూడా ఏం చేయాలా? మనము భాషను చదివి చెప్పచ్చు, అయితే వేరే గురువుల దగ్గర ఇనిండాలి. దాన్ని ఇనింటే చెప్పే బాగా సులభంగా వస్తుంది, జనానికి కూడా అర్థించేదానికి వస్తుంది. అటు చెప్పకనే ఎవరు బుద్ధి పుట్టినట్లు వాళ్ళు శబ్దార్థాలు చెప్పి జనాన్ని కంపం పట్టించి కకావికలు చేసి పెట్టించినాడు జనాన్ని.
మా స్వామి ఇట్లా చెప్పినాడు, మీ స్వామి ఇట్లా చెప్తే మాకు సంబంధం లేదు. వ్యాసానికి అర్థం కాలేదు. రైట్, అది నేను చెప్తాను కదా, దాన్ని చెప్తాండి. అది ఇప్పుడు ముఖ్యంగా చెప్తాండేది ఆ విధంగానే. ఎందుకంటే ఈ సత్యనారాయణ స్వామి అన్ని దానికి తిరిగినాడు. సత్యనారాయణ స్వామి అన్ని దానికి తిరిగినాడు, అన్ని మఠాలకి. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పోయినాడు, 2 తూర్లు ప్రయాణం చేసినాడు. ఈ తత్వాన్ని ప్రతిపాదించేది ఇట్లా చేయాలని. ఓవా నువ్వెవరు మాకు చెప్పాకే, మాకు తెలివి అట్లాంటివన్నీ ఇచ్చినారు అంతే. అందుకే వ్యాఖ్యానకారులు అంటే మనకు తెలియదు, భాష్యకారులు అంటే తెలియదు మనకి. వాళ్ళు ఏం చెప్పినారు, వ్యాఖ్యానకారులు ఒక శ్లోకాన్ని తీసుకొని వాళ్ళకి బుద్ధి పుట్టినట్టు చెప్పుకుంటూ పోయినారు ఇప్పుడంతే. అయితే భాష్యకారులు ఎప్పుడు చెప్పినాడు, దాన్ని యుక్తి అనుభవాలతో పొందించి దాన్ని చెప్పుకుంటూ వచ్చినారు వాళ్ళు. మరి దానికి దీనికి భేదం ఉంటుందా లేదా? అందువల్లనే చెప్పేది శాస్త్రం. అందుకే మనం శాస్త్రం వినాలంటే శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు అనే పదం వాడినారు మొదట. అయితే మనకంత దొరకలేదనుకోండి, అది దొరకకుండా మనకి ఏదో దొరికితే దాన్ని పట్టుకుని ఊగులాడితే కష్టముని. మనకు దొరికిన దాన్ని పట్టుకుని ఊగులాడకూడదు. మనం మిగతా వాళ్ళు చెప్పిన దాన్ని కూడా గ్రహించాలా, దాంట్లో సత్యం ఉందా లేదా చూడాలా. సార్వత్రిక అనుభవంగా మనం సార్వత్రిక అనుభవం అనే పదం ఎవరికి తెలుసు చెప్పు, చెప్పు. సార్వత్రిక అనే పదము ఈ పుస్తకాలు చదివిన వాళ్ళు తప్ప మిగతా ఏమన్నా పోయి అడిగి సార్వత్రిక అనుభవాన్ని చూపించుకోనరా. నువ్వేమే, నీకు చాలా మంది తెలుసు నాకంటే. ఎందుకంటే చాలా మంది గురువులు చూసినావు, చాలా చోట్ల పోయినావు, నేనేం పోలేదు అట్లా. ఏ గురువే కానీ అధ్యారోపవాదం అనే పదం కానీ సార్వత్రిక పూర్ణానుభవం కానీ చెప్పినారు. సాక్షి అనే పదం వాడినారు, అయితే అనుభవం చెప్పలేదు. సాక్షి అనే పదాన్ని వాడినారు అందరూ, సాక్షి అనేదాన్ని వాడినారు. అనుభవం అనే పదమే వాడలేదు, సాక్షి అనుభవం అనే పదాన్ని తీసుకోలేదు. సాక్షి అంటే అదే. కాబట్టి వ్యాఖ్యానకారులు దండిగా చెప్పినారు, దాన్ని కాదనేకేం లేదు. మనం కూడా వాళ్ళని ఈయన కూడా చెప్తారు, వీళ్ళు వాళ్ళు కూడా వాళ్ళ తెలివి తగినట్టు పోరాడినారు. వాళ్ళే వద్దనద్దండి అంటాడు. అయితే మన గతి ఎంత ఉంటో మనకు మంచి వాళ్ళు దొరుకుతారు, మనకు గతి లేకపోతే మన గతి మన సంస్కారాన్ని బట్టి దొరుకుతారు వాళ్ళు కూడా. నూనె కూడా చెప్పినారు. దాన్ని మీరు విరుద్ధంగా వాదించవలసిన పని లేదు. ఇదే వారం వచ్చిందంట అక్కడ ఏడోసారి వచ్చినప్పుడు, మీరు తప్పు చెప్పినారు కాబట్టి క్షమాపణ చెప్తే మేము సంతోషపడతామని అంట. సత్యాన్ని చెప్పినంట, నేను చెప్పింది అది మీ క్షమాపణ కోరుకుంటానని అంట. వేరే వాళ్ళు ఎవరో గురువు, అది వాళ్ళ శిష్యులు వచ్చినట్టు. ఎందుకు వాళ్ళని ఓడించాక మన శాతం వాళ్ళు సంతోషపడతారంట. చాలు అంతే, చాలు, దాన్ని ఇచ్చిపెట్టండి, దాంతో పనే ఉంది మనకి. వాళ్ళతో వాళ్ళు సంతోషపడేది కావాలి మనకి అందరూ. వాళ్ళు ఇనేదట్లేరే. ఇప్పుడు వాళ్ళు అభిమానం పెట్టుకుని దురభిమానం పెట్టుకొని వచ్చినారు, వాళ్ళతో ఎందుకు కొట్టాడాలా? ఏమో వాళ్ళతో కొట్లాడితేనే శాస్త్రానికి సత్యత్వం వస్తుందే, వాళ్ళు నమ్మితేనే శాస్త్రానికి సత్యత్వం వస్తుందే. వాళ్ళు నమ్మకపోతే దానికి విలువ పోతుందే. చూడవాలి, న్యాయం ఉండాలి ఇది కూడా. ఎందుకంటే దురభిమానంతో కొట్లాడితే ఏమంటారు, ఇప్పుడు ఇట్లా సభలోనే కొట్లాడారు అనుకోండి, మిగతా వాళ్ళు ఏమంటారు, వీళ్ళిద్దరికి తెలియదు కొట్లాడినారంటారో ఏమన్నా వేరే అంటారు. చెప్పండి అబ్బా, సరేలే యాదో లేపా అని ఇచ్చిపెడితే ఓడిపోయారు అనుకుంటే అనుకోనిలే, దాంతో ఏం పెద్ద ప్రమాదం ఏం లేదు కదా, ఆయనకేం కిరీటాలు రావు కదా. మరి అందుకే శాస్త్రాన్ని ఎట్టు చెప్పాలని దాన్ని చెప్పేది ఇది. తెలిపినారు. కానీ వారు అవలంబించిన యుక్తి అనుభవంలో జాగ్రత్త సంబంధించిన మాత్రమే. మీరు చూడండి, ఇట్లా చేసిందంటే ఇట్లా పుట్టింటారు, ఇట్లా చేసింటే ఇట్లా కష్టాలు వస్తాయి అని చెప్తాం కదా. కావున వారు నిర్దేశించిన అనుభవం అపూర్ణముగాను వారు అవలంబించిన యుక్తి అవ్యాపకంగాను ఉన్నవి. వ్యాపకత్వం లేవు, అవి లిమిటెడ్. జాగ్రత్తకు సంబంధించి వాట్ అబౌట్ స్వప్నము నిద్రకేం సంబంధం దీంట్లో నుంచి జాగ్రత్తలు యుక్తులన్నీ. వేదాంతులు అవలంబించిన పూర్ణానుభవం వ్యాపయుక్తులు వానికంటే అత్యంత ప్రబలాలు. ఎవరు? జాగ్రత్తను ఆశ్రయించి చెప్పినటువంటి వారి యుక్తుల కంటే ఈ అవస్థాత్రయాన్ని తీసుకొని చెప్పినారే వాళ్ళ యుక్తులు ఇంకా ప్రబలంగా, అంటే దాన్ని కొట్టేసేటివిగా ఉంటాయి. అవస్థా స్వరూపమును గమనింపకయే అవస్థాత్రయమును విచారించేవారు కలరు. ఇదే ముఖ్యం. మెలకు అని అన్నారు. మెలకు అంటే ఏమిటి? మెలకు అంటే మెలకువే. అవస్థ అంటే ఏమి? అవస్థ అంటే అవస్థే. ఇంకేం దానికి అవస్థ అనేది ఇంకేం చెప్తావు చెప్పు, నువ్వు చెప్పు. అవస్థ అంటే ఏం చెప్తావు చెప్పండి. మీరు అడగండి ఎవరినన్నా వేరేందుకు వచ్చిన వాళ్ళు. మెలకు అంటే ఏమప్ప అంటే, మెలకు అంటే దానికి కూడా ఇంకోటి ఎడదని చెప్పలేమే. మెలకు అంటే మెలకు అందరికీ తెలుసు కదా. అవస్థ అంటే అవస్థే. దాంట్లో వాడినారు కదా అవస్థ, మెలకు, అవస్థ అని వాడినారు కదా. మెలకు అంటే ఏమి, అవస్థ అంటే ఏమి. కాబట్టి అవస్థ అంటే
దేశకాలాల్లో పరిణామం చెందని వ్యవహారంలో అవస్థ అంటారు. అయితే ప్రస్తుతం మనం విచారించేటువంటి మెలకువ అనే అవస్థ దేశకాలాల్లో ఉండేది కాదు, అవస్థలోనే దేశకాలాలు ఉంటాయి. ఇంకా మెలకువ అనే అవస్థ వైశాల్యం ఎంత, అది ఎంతవరకు వ్యాపించి ఉంది, దాన్ని ఎంతవరకు చెప్తారు? దాన్ని ఎంతవరకు అంటే ఇక్కడే చెప్తారు, ఇదంతా కనపడేది అంటారు. దానికి శాస్త్రం ఏం చెప్తుంది? ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము, కాలము, దేశము, కార్యకారణాలు అన్నీ కలుపుకొని అవస్థ అంటుంది. మిగిలేదు ఏంటుంది ఇప్పుడు? తెలియబడేటివన్నీ అని చెప్తారు. అయితే వీళ్ళు ఇటుకే చెప్పేది, సూర్యచంద్ర నక్షత్రాలు చెప్పరు. అది వాళ్ళు వైకుంఠం వేరే ఉంది, కైలాసం వేరే ఉంది, బ్రహ్మలోకం వేరే ఉంది, బ్రహ్మ వేరే ఉన్నాడని చెప్పిస్తారు. అది దీంట్లో కలపకూడదు, అది కలపకూడదు దీంట్లోకి. నీకు తెలియబడేది ఇది పంచభూతాలు, పంచభూతాలతో కనపడే దేహాలు, ఇంత మాత్రమే చెప్పేది అది. అందుకే ఇట్లా అవస్థ విచారం లేకనే అంటే అవస్థ అంటే ఏమి, అవస్థ వైశాల్యం అంటే ఏమి, దాని కథ ఏమి, పోనీ ఎవరు ఏం చెప్పుకోకుండాదేం కాదు. మాండూక్యోపనిషత్తులో చెప్పినారు కదా, మెలకువ అంటే ఏమి, జాగ్రత్త స్థాన బహిష్ప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతిముఖ స్థూలభుక్ వైశ్వానర ప్రథమ పాదం అని చెప్పింది కదా. అది దాన్ని చెప్పేకే మీకు నొప్పి? దేహాన్ని చెప్తే వైశ్వానరుడు అవుతాడా దేహము? పోనీ అట్లే చెప్పండి, మీ పదమే ఇవ్వండి. వైశ్వానరుడు అంటే విశ్వానికే నరుడునే, ఈ సమస్త జగత్తు ఆ నరుని యందు పాత్రగా ఉంది అన్నమాట. అది ఆకాశం అది తలకాయ నడుస్తుంది ఒకటే మాట, అంతే. నీకు తలకాయకంతా ఆకాశం ఉందే మనకు చెప్పినట్లయితే, అట్లా అదే చెప్పిండు అనమాట. దాన్ని ఆ వ్యాపకత్వము విశ్వమే తన అయినాడు భాగవతంలో ఉంది కదా. ఆయన వర్ణించేటప్పుడు పాదాల నుంచి మొదలుకొని తలకాయ వరకు వర్ణిస్తారు కదా. ఒక్కొక్క అవయవాన్ని వర్ణించినప్పుడు కొండలు, నదులు, పుట్లు, గిట్లు అన్నీ మొత్తంగా వచ్చిపోల్సిందే దాంట్లో. అది వైశ్వానర స్వరూపం. అది దాన్ని ప్రథమ పాదం అంటుంది. అంటే ఇప్పుడు ఆత్మను విడిచి అది స్వతంత్రంగా లేదు, ఆత్మను తెలియనప్పుడు ఇట్లా కానొస్తుంది, అంతే దాని అర్థం. కాబట్టి అవస్థా స్వరూపమున గంభీర అవస్థాత్రయమును విచారించేవారు కలరు. వారు తమ దేహ పరిచ్ఛిన్నమైన ఆత్మ యొక్క స్వరూపములను మాత్రం విచారించుట వలన ఒక్కొక్క దేహానికి ఒక్కొక్క ఆత్మ ఉన్నాడు, అంతే. వారి విచార విధానంచే అద్వితీయతత్వ సిద్ధింపజాలదు అని మాండూక్య భాషలో చెప్పినారు అన్నమాట. దీన్ని ఒక్కొక్కరికి ఒక ఆత్మ ఉందంటే ఎన్ని ఆత్మలు కావాలి ఇప్పుడు? అంతా ఒకే ఆత్మ ఉందని శాస్త్రం చెప్తుంది. మనమేమో ఒక్కో దేహానికి ఒక్కో ఆత్మ అంటే ఎట్లెట్లా? ఎప్పుడు మనం బయటపడేది? ఎవరైనా చెప్పుకొని మనకి వాళ్ళ పేర్లు ఏమొద్దు, మనకైతే మనం చూస్తాం ఇప్పుడు. అది అనేక రకాలుగా చెప్పి అది కూడా చెప్పినారు. అనేక దర్శనాలు ఉన్నాయి, అర్థమైన అనేక ధర్మాలు ఉన్నాయి, అనేక శాస్త్రాలు ఉన్నాయి. క్రైస్తవుల శాస్త్రము క్రైస్తవ ధర్మమే వేరే, మహమ్మదుల శాస్త్రం మహమ్మదుల ధర్మమే వేరే, జైనులు, బౌద్ధులు, హిందువులు, పార్సీలు, ఇట్లా ఏమే. కాబట్టి మరి ఎవరెవరి దర్శనాలు వాళ్ళకే ఉన్నాయి, ఎవరెవరి ధర్మాలు వాళ్ళకే ఉన్నాయి, వాళ్ళ శాస్త్రాలు ఉన్నాయి, వాళ్ళ దానికి అధిష్టాన దేవతలు ఉంటారు. మరి ఇప్పుడు మేము ఎవరికి పోవాలా అని మీరు ఇన్ని రకాలు ఉన్నాయి కదా, మేము ఏ దానికి పోవాలా అనేది మనకు కలగాలి. ఇప్పుడు యాదానికి పోవాలి, మరి అందరూ చెప్తే యాదానికి పోదాం మనము. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గరికి పోదాం, అంతే. అందుకే ఇట్లా అయింది, డబ్బులు ఉండవు, తగ్గినంత ఉండదు. దానికి శాస్త్రం ఏం చెప్తుంది? అది కాదు ప్రధానం. ఎన్నో ఉంది శాస్త్రాలు, దానిలో తీసేద్దండి మీరు. ఎందుకంటే వాళ్ళ సంస్కారానికి అనుగుణంగా వాళ్ళ ధర్మాలు వాళ్ళ శాస్త్రాలు పెట్టుకుంటారు. ఇప్పుడు మనకందరికి ఏం కావాలా? ఆనందం కావాలా అని అంటున్నారు మీరు. ఎవరేమన్నా పెట్టుకోనిలేండి, ప్రతి ఒక్కరికి ఆనందం కావాలనేదే కదా ఉండేది. ఈ ఆనందం అనేది ఏ విధంగా లభిస్తుంది? అది విషయాల నుంచి దొరుకుతుందా లేదా? ఇట్లా దొరకదు అని తెలిసాక మరి ఎట్లా దొరుకుతుంది అని ఇట్లా శాస్త్రము, యుక్తి, అనుభవాలు ఎక్కడైనా మీకు దొరికితే ఆ శాస్త్రాన్ని, ఆ ధర్మాన్ని మీరు అనుసరించండి. అంతే. అన్ని ధర్మాలు ఒకటైతాయి, అవి వేరే కదా. వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? ఇప్పుడు ఒకటే దేవుడు అంటున్నారు, ఒకటే దేవుడు అంటున్నారు. కానీ మరి ఇంతమంది ఎందుకు ఒకటే దేవుడు అయితే జనం అనుకుంటేది?
కాబట్టే అంత సంబంధం లేదు. ఈ విధంగా ఇన్ని ఉన్నప్పుడు కూడా మేము ఏం ఫాలో కావాలన్నప్పుడు మీకు ఇది రావాలి బుద్ధి. మనకి ఏ విధమైనటువంటి శాంతి సమాధానం లభిస్తుంది. ఇప్పుడు అవన్నీ తెలిపేదని ఏమో పుట్టుకథలు తెలిపేటివి అవన్నీ సేపు మాట్లాడినా కూడా. అంతేకాదు మిగతా శాస్త్రాల్లో కూడా ఇదే చివరి దశ, మానవుని యొక్క దశ చివరి దశ అని కూడా చెప్పినారు. ఇంక ఇదైనా మళ్ళీ ఇంకేం పుట్టేలేదు అని. అయితే భాగవతంలో చూసినట్లయితే ఆ జడ భర్తుడనే ఆయన జింకై పుట్టినాడు, ఆ నృగమహారాజు అనే ఆయన ఊసరవిల్లై పుట్టినాడు. మళ్ళీ మనిషి అయి అంత దాన ధర్మాలు చేసిన వాళ్ళు జంతువులై పుట్టింటే ఇదే మనిషి లాస్ట్ అవతారం అంటే ఎట్లా చెప్పేది? మరి శాస్త్రాన్ని పట్టుకోవాలి ఇప్పుడు దానికి. అదే కదా ఇప్పుడు ఇప్పుడు ఇదే లాస్ట్ అయితే ఇంక మనం ఈ దాన ధర్మాలు చేసిన పని ఏముంది నాకు చెప్పండి? ఒకటే మాటే, సత్యాన్ని పలకాల్సిన పని ఏమి ఉండదు. నీ ఇష్టానుసారం చేసి లాస్ట్ ఫైనల్ కదా. ఇంక మనకేమి జన్మ లేదండి, ఇంక మనకేం భయం? ఇంకా లేకపోతే మీరు ఇష్టానుసారం నరకానికి పోతారని ఇంకోటి చెప్పినారు అనుకోండి, ఇంకోటి స్వర్గానికి పోతారని చెప్పినారు అనుకోండి. లేలే వేరే వాళ్ళ మతాల్లో కూడా చెప్పినారు కదా, వాళ్ళు చెప్తారు కదా ఇదే ఫైనల్ ఛాన్స్. మహమ్మదీయులు కేశవ నరకానికి పోతారు, ఇక్కడ తప్పు చేసిన వాళ్ళు, మంచి చేసిన వాళ్ళు స్వర్గానికి పోతారు అన్నాడు. దానికి ఒక ప్రశ్న వేసిన అనమాట. మహమ్మదీయుల్లో పుట్టిన పిల్లోడు ఉంటాడు, వాడు సస్తాడు, వాడు నరకానికి పోవాలా స్వర్గానికి పోవాలా? ఎలా పుట్టిన పిల్లోడు వాడు ఇంకా వాడు పాపం చేయలే పుణ్యం చేయలే, యాడికి పోలే వాడు వస్తే ఆ మాట అనకూడదు, ఆ మాట అనకూడదులే. కానీ ఇప్పుడు వాళ్ళ పాయింట్కి చెప్పమనాలి అంతే. మనం దానికి అనుభవం లేదంటారు, ఇంకా నమ్మాలి మీరు అంతే. కాదగా, అది కాదు వాళ్ళు చెప్పేదేమి. ఇప్పుడు మహమ్మదీయుల్లో పుట్టిన తర్వాత మనం చేసేటువంటి పాపకర్మల ద్వారా పర్మనెంట్ నరకము, ఇంక మళ్ళా స్వర్గం గిరకం లేదు, వీళ్ళకి సంవత్సరాలు నరకమే వీళ్ళకి ఇంతే. వాళ్ళు పుణ్యాలు చేసిన స్వర్గమే అది చెప్పినారు, కరెక్ట్ అడుగుని. ఇప్పుడు వీడు పని చేయకుండా పుట్టినాడు, పుట్టి చచ్చిపోయినాడు, యాటికి పోలే వీడు? ఇప్పుడు నరకానికి పోలా స్వర్గానికి పోలా? ఎలా ఏం పుణ్యం చేయకపోతే వాడు ఎట్లా పోతాడు? తట్టుకో, పుణ్యం చేయకపోతే ఎట్లా పోతాడు? అగో మళ్ళా ముందు జన్మ తేవద్దు, దాన్ని తేవద్దు. అవన్నీ మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు. ఈ జన్మ వచ్చిండేది అవన్నీ అయిపోయి వచ్చినాయి. ఈడ ఈ దినములేకి వచ్చినాక పాపం చేసినాడు నరకానికి, పుణ్యం చేసినాడు పోతాడు అని చెప్పినారు. మరి ఇప్పుడు వీడు ఏమి చేయకోకుండా పోతే స్వర్గానికి పోవాలా నరకానికి పోవాలా, లేదా మధ్యలో నిలబడాలా? అందుకే ఇవన్నీ అనుభవ విరుద్ధమైనటువంటి విషయాలు మనం నమ్మకూడదు అని చెప్తుంది శాస్త్రము. ఎందుకంటే పుట్టిన ప్రతి ప్రాణి కూడా సస్తుంది, సచ్చిన ప్రతి ప్రాణి కూడా పుడుతుంది, ఇంతే. ఈ జనరల్ రూల్. దీనికి ఇంద్రియాలకు ఇంతకంటే ఏం తెలియలే. ఇంద్రియాలకు అతీతం అని చెప్పాలప్ప అంటే మనం శాస్త్రాన్ని అవలంబించాలి. ఇప్పుడు ఆ శాస్త్రం చెప్పిందానే నమ్మాలి. ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా ఎవరైనా సరే, ఎవరైనా కూడా శాస్త్రాన్ని ఆచరించే మీరు ఇప్పుడు పనులన్నీ చేస్తున్నారు. ఏమైనా వివరణ చేయాలంటే పంచాంగ స్వామి దగ్గరికి పోతాడారా లేదా? ఏదైనా రోగం వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి పోతాడారా లేదా? డాక్టర్లు శాస్త్రానుసరించే కదా పని చేయాల్సిండేది. ఎందుకు అతీంద్రియ విషయాలన్నిటికీ వాళ్ళ గ్రంథాలు చదివినారు కాబట్టి చేస్తున్నారు. ఇప్పుడు కూడా మన విషయాన్ని కూడా తెలియాలంటే అటువంటి దాంట్లో చదివిన వాళ్ళ దగ్గరికే పోవాలా, వేరే వాళ్ళ దగ్గరికి పోతే ఎట్లా వస్తుంది? కాబట్టి ఉపనిషత్తుల దగ్గరికి పోతేనే దీని సమాచారం చెప్తుంది అనేది శాస్త్రం నిర్వచనం అనమాట. వేరే మాకు ఇష్టం లేదప్ప అంటే వాళ్ళనే మాట్లాడి చెప్పండి లేదు, ఎలాంటి అంటుంది అంతే. ఒకటే మాట దానికి ఒప్పుకోవాల్సిండేది, వాళ్ళని ఖండించే పని లేదు. మాది ఇదే అంటే కానీ పండప్ప అదే మేము అడుగుతాండేది. ఇప్పుడు నేను కాదంటే అదే వాళ్ళు అన్నారు కాబట్టి వాళ్ళని అడిగితే వాళ్ళు ఊరిని అవుతారు. నిన్న బూరియాలో కూడా ఇదే చెప్తే పోయింటే బాబు చెప్పినప్పుడు వాళ్ళు అదే మాట చెప్పినారు. ఇందుగలడు అందు లేడని భగవంతుడు చెప్పినాడు కదా. భగవంతుడు ఎక్కడున్నాడని అడుగుతారు కదా. భగవంతుడు ఒక చోట కాదు, అంతటా వ్యాపకం, అంతా అతనే ఉండేది కూడా. దాన్ని వాళ్ళు నమ్మలేస్తారంటారు. ఎవరంటే వీళ్ళనే చెప్పిండింది. వచ్చి అడిగిపోయి చెప్పినారంట, రాండి మా ఆఫీస్కి అంట. ఆఫీస్కి ఎందుకు పోవాలా? దాన్ని వినడానికి ఈడో చెప్పినాం కాబట్టి మా ఆశ్రమానికి రండి అని మిమ్మల్ని పిలుచుకోవాలా? నేను
ఈయన చెప్పాలి మీకే. కాబట్టి అలా ఎందుకంటే అనుభవం లేకోకుండా వ్యవహారాన్ని చెప్పేదానికి ఎట్లయినా చెప్పచ్చు, ఎంతసేపైనా చెప్పచ్చు. అనుభవాన్ని చూపించినప్పుడు అందరికీ కష్టమే. ఉత్తమాటలు ఎంతసేపైనా మాట్లాడచ్చు, కానీ అనుభవం ఉందానికంటే తెక్క నిలబడిస్తాడు ఇంకంతే ఎవరైనా కూడా. దానికి మాట్లాడాలంటే మాట్లాడాల. కాబట్టి ఇప్పుడు చెప్తా వేదాంత దర్శనం యొక్క సారాంశము. ఇప్పుడు వినండి, వేదాంత దర్శనం యొక్క సారాంశం ఈ శ్లోకం తెలుపుతున్నది. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః జీవన్ ముక్తస్తు తద్విధానీతి వేదాంత డిండిమః. దాన్ని ఎవరైతే తెలుసుకుంటాడో వాడు జీవన్ముక్తుడైతాడు అని ఇది అంతటి యొక్క సారం. 4 వేదాలంతా చెప్పిండేది, ఉపనిషత్తులు చెప్పిండేది, భగవద్గీత చెప్పిండేది, పురాణ ఇతిహాసాలు చెప్పిండేది. అవన్నీ పేర్లు వేర్లే ఉన్నాయి, కానీ అంతా సరుకు అంతా ఒకటే తీసుకొని వచ్చినాయి. అవన్నీ కూడా బ్రహ్మము సత్యము, ప్రపంచం మిథ్య, జీవుడు బ్రహ్మమే గాని వేరు కాడు, దీనిని ఎరిగినవాడు జీవనముక్తుడని వేదాంతము చాటుతున్నది. తప్పిడి కొట్టి చాటిస్తాను నేను వేదాంత డిండిమని. దీని అభిప్రాయం ఏమనగా సత్య జ్ఞాన ఆనంద స్వరూపమైన ఒకానొక పరమార్థము కలదు. అందుకే ప్రతి ఒక్కడు కూడా ఉంది ఉంది ఉండాలా ఉండాలా అని అంటాడు. ప్రతి ఒక్కడు తెలుసుకోవాలా 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 అని అంటాడు. ప్రతి ఒక్కడు ఆనందంగా ఉండాలా ఆనందంగా ఉండాలా అని కూడా అంటాడు. అయితే ఆ విధంగా అనేటప్పటికి అంతా తెలుసుకోవాలన్నప్పటికీ పరిచ్ఛిన్నమైన దేహంతో అంతా తెలుసుకునే యోగ్యత ఉన్నదా? అదేవిధంగా అంతటా నేనే ఉండాలంటే పరిచ్ఛిన్నమైన దేహంతో అంతటా ఉండగలమా? అంతేకాకుండా ఎప్పుడు నేను ఆనందంగా ఉండగలమంటే పరిచ్ఛిన్నమైన దేహానికి ఆనందంగా ఉండే శక్తి ఉందే మరి. కాబట్టి అట్లా సాధ్యం కాదు అన్నప్పుడు మరి ఎట్లా కావాలా అనేది విచారానికి రావాలా. దానిని బ్రహ్మమందరు, ఆ పరమార్థాన్ని బ్రహ్మము, ఆత్మ, చైతన్యము వేరు వేరు పర్యాయ పదాలతో పిలుస్తారు. బ్రహ్మమగా అన్నిటికంటే గొప్పది. ఈడు పొరపాటు పడతారు జనమంది. అన్నిటికంటే గొప్పదంటే ఏమని అర్థము? ఇవన్నీ ఉన్నాయి దీనికంటే గొప్పదేని, అంతే కదా మీరు అనేది. బ్రహ్మం అన్నిటికంటే గొప్పదంటే ఇంకేం వస్తుంది భావన? ఇవన్నీ ఉన్నాయి దీనికంటే అది గొప్పది. ఉంటే ఉండలే అది గొప్పది, కానీ ఉండలే మేము వద్దంటామా? మేము ఉన్నాం కదా. గొప్పదంటే తన తప్ప రెండవది లేదు అని అర్థం. చూడండి, అది వ్యవహార దృష్టిలో అన్ని అంటున్నారు కదా. పరమార్థ దృష్టిలో తనను విడిచి రెండవది లేనిదే గొప్పది. తాను ఉందంటే ఇంకా అదేం గొప్పది? అది ఉంది ఇది ఉంది. ఉందనే దాంట్లో అది పొడుగు ఉండొచ్చు, సన్నగా ఉండొచ్చు, అది వేరే కదా. ఉందనే దాంట్లోనే ఇద్దరికి సమానమే కదా. అట్లా ఉండకూడదు. అనగా దేశ కాల నిమిత్తములకు కట్టబడినదని అర్థము. మిగతావన్నీ కూడా ఏమైనా ఉంటే కూడా దేశకాలాల్లో ఉంటాయి, పెద్ద చిన్న అనేటివన్నీ. అయితే దేశకాలానికి అతీతమైన దాంట్లో పెద్ద చిన్న అని ఎట్లా చెప్తారు? ఇది పెద్దది చిన్నది అని చెప్పేకి వస్తాయా? చెప్పేకి రాదు. దీనికి భూమా అని మరి ఒక పేరు కలదు. భూమా అని అదే పేరే. భూమి అని నన్ను నిరతిశయమైన మహాద్రూపం అనే అర్థము. ఏ అతిశయం లేనటువంటి రూపం అది. ఎచ్చట మరి ఒక వస్తువు కనిపింపదో, ఇది బాగా గుర్తుకోండి, కనపడేది కాదు. ఎచ్చట మరి ఒక వస్తువు కనిపింపదో, మరి ఒకటి ఏది వినిపింపదో, ఇతరమేది తెలియబడదో అది ఏ భూమా. అంటే గుడ్డోడు, జ్ఞానం లేనోడు, చెవిటోడు ఇట్లా వాడనా భూమి అంటే? మళ్ళీ అట్లా పొరపాటు పడకూడదు. దీనికి అక్షరమనియు మారు పేరు గలదు. అక్షరమనగా నాశరహితమని అర్థము. దీనికి జననము, మరణము, వృద్ధి, క్షయము, పరిణామం అంటే పెరిగేది తరిగేది మున్నగు వికారములేవి లేవు. కావున దీనిని సత్య సత్ అందురు. దీనికి పురుషుడు అను మారు పేరు గలదు. సర్వత్రా పరిపూర్ణమై ఉండుట వలన ఈ ఆత్మను పురుషుడందరు. పురుషుడు అంటే పూర్ణంగా ఉండేవని పురుషుడు అని అర్థం అంతే. కాల దేశావస్థల అనబడు సకల పరిచ్ఛేదములను వ్యాపించి, కాలం అనే దాంట్లోనూ తన ద్వారానే కాలం ఉంది, తన ద్వారానే దేశం ఉంది, తన ద్వారానే జీవులు, తన ద్వారానే వ్యవహారం, అంతా తన్నే వ్యాపించి తానే ఆ రూపములతో తోచుండుట వలన బ్రహ్మమునకు పురుషుడని పేరు అన్ని విధములా తగి ఉన్నది.
అదే సర్వగతుడు అంటాం కదా, అది. ఇతర పురుషులు కారు, వారిని పురుషులని వ్యవహరించినచో ఈ ఆత్మను పురుషోత్తముడని వ్యవహరింపబడాల్సి ఉంటుంది అంతే. వీళ్ళు పురుషులే అప్ప అంటే ఆయనలే కలపద్దండి, ఆయన పురుషోత్తముడు వీళ్ళకంటే పేరు. దీనికి ఆత్మ అయిన పేరు కూడా కలదు. ఆత్మ అనగా స్వరూపము. చూడండి, ఇవన్నీ పేర్లు ఎన్ని వచ్చినా కూడా అన్ని పర్యాయ పదాలే. ఈ ప్రపంచమందలి స్థావర జంగం పదార్థములక ఇదియే ఆత్మ అంటే దీని ఉనికినే అన్ని విధాలుగా వ్యాపించింది అనేది అర్థం అంతే దానికి. ఇంకా బ్రహ్మం అనంతమను రహస్యము ఈ నామములు ఎందెల్లా నిమిడి ఉన్నది. అది లేని దేశకాల వస్తువులు లేవు, దానికంటే భిన్నమైన ద్వితీయ పదార్థం లేనే లేదు. బ్రహ్మము సత్యమైన వాక్యం ఇంతటి అర్థం ఇమిడి ఉన్నది. అంటే ఇప్పుడు ఆ సత్యం అనే పదంలో కూడా ఇవంతా ఇమిడి ఉంది అంటే ఇదంతా ఉంది అని అర్థం కాదు, ఇదంతా దాని యందు కల్పన. చూడండి, అంతే. ఆడికి తీసుకొచ్చుకోవాలా. ఇదంతా ఉంది అంటే మళ్ళా తకరారే. ఎందుకంటే ఇదంతా వికారం చెందుతుంది కదా, మరి ఆయనలో ఉందంటే ఆయన వికారం చెందాలి కదా. అందుకోసమే చెప్పేది శాస్త్రం అంతా చెప్పేది. ఇప్పుడు స్వప్నంలో ఎన్ని వికారాలు ఉన్నా అవన్నీ మేలుకుంటానే 50 లేవని ఓ మాట కొట్టేస్తారు కదా, ఏం ఆలోచన లేకోకుండా. దానికి ఏమైనా శాస్త్రాలు చదవాలా, లేకపోతే ఎవరినైనా అడిగి రావాలా? కళ ఎట్లుంటుందప్ప అంటే అది సుళ్ళు, దాన్ని కట్టుకుని ఏం చేస్తామని అంటారు. లేదు, తక్షణమే ఎవరు చదువురానులు కానీ ఎవరు కానీ నడుస్తారు దాన్ని అన్నమాటని. దిదేవదం లేదు. బ్రహ్మం ఒకటే సత్యం ఒకచో. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్. వీటి వరకు దాని రహస్యం చెప్పినాడు. ఇప్పుడు బ్రహ్మం ఒకటే సత్యం ఒకచో. ఈ విశ్వం ఎచ్చటి నుండి వచ్చాను, ఈ జీవులు ఎచ్చటి నుండి అరుదించిరి. ఒకటోటన్ని మన ఎదుట వివిధ ప్రాణులతో కూడిన విశ్వం కలదు. ఇది దేశ కాలాత్మకమై ఉన్నది, దేశంలోనూ కాలంలోనూ కనపడేది. దీని యందు వేర్వేరు అంతస్తుల జ్ఞానంతో కూడిన వేర్వేరు విధములకు మనప్రవృత్తి గల జీవులు విభిన్న క్రియలను నడిచి రకరకాల పనులు చేసి వానికి అనుగుణమకు ప్రత్యేక ఫలములను అనుభవిస్తున్నారు. ఒగో పని చేసి ఒగో రకమైన ఫలాన్ని అనిపిస్తున్నారు. ఈ సకల దృశ్యరాశి ఎటు నుండి బహిర్గతమయ్యను. ఇది ఉన్నప్పుడు బ్రహ్మం ఒక్కటే సత్యం అని భావించుట ఎట్లు? ఇన్ని కనపడతా అంటే ఒకటనే పదానికి వీళ్ళు అని సామాన్య జనులు శంకింపవచ్చును. ఈ సంశయమును పరిహరించుకొనుటకు అవస్థాత్రయ విచారమే శరణ్యము. ఎందుకు అనేదానికి అదొక్కటే. అది తప్పితే ఈ పరిహారం చేసేకి ఎవరి చేత కానే కాదు. ఒకటి అనే దానికోసం చెప్పింటారు, ఏకమని చెప్పేదానికి. జాగ్రత్త ఉన్నందు మాత్రం ఈ ప్రపంచం మనకు కనిపించుతున్నది, కానీ ఇది మన కలలో కనిపింపదు. ప్రతి స్వప్నమందును ప్రత్యేకమైన ప్రపంచం ఉన్నట్లు గోచరించుచుండును. జాగ్రత్త ఉన్నందుల విషయం ఏ స్వప్నమందు ఉండదు. ఉంటుందే, ఒక ప్రపంచం కనపడతా ఉంటుంది. అయితే మనం ఇప్పుడు మెరుగులో ఉండే ప్రపంచం ఆ స్వప్నాల్లో కనపడతా ఉంటుందే. అనగా అందు తోచు నేను, ఇతరులు, ప్రాణులు, జడ వస్తువులు, భూమి ఆకాశాలు మున్నగడంతయు వేరువేరుగా ఉన్నవని అర్థము. ఎప్పుడు ఇది కానరాలేదంటే అక్కడ వేరేటి ఉండాల్సిందని అర్థం కదా, అంతే. ఇవి అక్కడ వచ్చేకి లేదన్నట్లే. జాగ్రత్త నందలి దృశ్యరాశందలి ఒక అణువు కూడా స్వప్నమందు లేదు. మనము కూడా మన ఉపాధులైన దేహేంద్రియ మాంసాలతో కూడి వేరొక రూపును దాల్చదము. ఇక్కడ నేననే ఈ రూపంతో ఈ ఆకారంతో ఉండము. స్వప్నం లేకపోయేతలకే వేరే ఆకారం వేరే రూపంతో వస్తారా లేదా? గొంగళి పురుగు సీతాకోక చెలుగా మారినట్ల మనం ఇప్పుడు ఏదియో ఒక కారణవశమైన రూపాంతరం ఉందని భావింపరాదు. ఒకనొక శాపవశమైన పురుషుడు స్త్రీగా మారు విధమును కూడా మనం మరి ఒక రూపమును పొందదమని భావింపరాదు. ఎందులకైనా దేశకాలముల సంబంధం లేకయే సరికొత్త ప్రపంచమే దేశకాల నిమిత్త పరిధి గోచరించును. గొంగళి పురుగు ఇక్కడ ఉండేదాన్ని బట్టి ఇక్కడుండే గొంగళి పురుగే అది ఇదవుతుంది అని అది తెచ్చిపెట్టిన దాని నుంచి. అయితే ఇప్పుడు ఆ ప్రపంచమే వేరే, ఈ ప్రపంచమే వేరే. ఇప్పుడు నువ్వు ఆడు మారుతాననే దానికి ఏం ఆధారం ఉంది నీకు? ఈడుండే దేహం ఆడు మారుతుంది అనేదానికి ఏం ఆధారము? ఈడుండే దేహం ఈడు మారేదానికి ఆధారం ఉండొచ్చు అనుకో ఎప్పుడైనా కానీ. సీతాకోకచెలు గొంగళి పురుగ్గా మారిందంటే సరిపోతుంది. అది ఇది ప్రపంచమే, ఆ ప్రపంచమే వేరే, ఈ ప్రపంచమే వేరే. ఒక అణువు కూడా అవతలకు పోయేకి లేదు అన్నప్పుడు నువ్వు ఎట్లా మారుతావాడు పోయి?
ఇట్లు స్వప్నమున జాగ్రత్త ప్రపంచం బొత్తిగా లేనందునను, స్వప్నంలో జాగ్రత్త లేనందునను, నిద్ర యందు జాగ్రత్త స్వప్నములు కానీ వా ప్రపంచములు కానీ పూర్తిగా లేనందునను అను అవస్థలను వీడి ఎచ్చటయును ప్రపంచం ప్రత్యేకంగా లేదు. అవస్థలను వీడి ప్రపంచం, మెలకు అవస్థ నుంచి మెలకు ప్రపంచము, స్వప్నాన్యాస నుంచి స్వప్న ప్రపంచం ఉంది, కానీ వేరే సపరేట్గా ఏడ ఉన్నాయని ఎక్కడ చెప్పేదానికి వీల్లేదు. ప్రపంచము ప్రతి అవస్థ ఎందు మాత్రం దృశ్యమని సిద్ధించును. ఈ దృశ్యమును చూసి సాక్షి అయిన మన స్వరూపము మూడవస్థల ఎందును ఉండుట వలన ఇది దేశకాల నిమిత్త సహితమైన అవస్థలకు కట్టుబడని అట్టి బ్రహ్మస్వరూపము. అది మూడవస్థల్లోనూ ఉంటుందంటే ఆ అవస్థలు అనేటివి ఇతన్ని విడిచి స్వతంత్రంగా ఉండవు. అయితే అవస్థలు లేకుండా తాను స్వతంత్రంగా ఉంటాడు. బంగారం వీడి ఆభరణాలు ఉండవు, అయితే ఆభరణాల నుంచి బంగారం ఉంటుంది. అట్లా మెలకు అవస్థ ఉంది అనేప్పుడు ప్రభాత లేడనేది అవస్థ ఉంది, పరమాత్మ ఉందని కూడదు. పరమాత్మయే అవస్థగా తోస్తాడు అంతే. ఎట్లయితే మన్నే కుండగా తోస్తుంది అంతే, మన్ను కుండ వేరే లేదు. ఆ విధంగా ప్రపంచం మాత్రం అప్పటికి మాత్రం తోచు దృశ్యం ఒకటి వలన అది ఆ రూపమున బ్రహ్మం వలె సత్యం కాదు. అట్లా బ్రహ్మం ఎప్పుడు ఉంటాడు, అయితే ప్రపంచం అప్పుడు తోచి పోతుంది కాబట్టి సత్యం కాదు. కానీ మిథ్యయే అన్న ఒకటే, లేక దానిని మిథ్య అనుట కంటేను, చూడండి, ప్రపంచాన్ని మిథ్య అనేదానికంటే అదియు బ్రహ్మరూపముననే సత్యమైనది చెప్పవచ్చును. అందుకే ఆత్మసత్యం జగన్మిథ్య అంటే నామరూపములతో మిథ్య, దాని పరమార్థము పరబ్రహ్మము అనల్లా. ఇప్పుడు కుండ అనేది లేకపోవచ్చు, కానీ ఆ కుండ మిథ్య అనే దానికంటే మన్నే పరమార్థం అని చెప్తే ఏం తప్పు ఉంది దాంట్లో? కుండ అబద్ధం అనేది కుండ అబద్ధం అనేది చెప్తాడు దాన్ని. అయితే ఆ కుండ అనేది ఏమిటి? మన్నే కదా. ఆ విధంగా మన్నే సత్యమవుతుంది, కానీ కుండ సత్యమయ్యేదానికి లేదు. కాబట్టి మిథ్య అనేది కూడా పరమాత్మ రూపంతో సత్యము. మట్టితో కుండ సత్యమైంది, కానీ కుండందుకు కుండ సత్యం కాదు కదా. అది సత్యమైనది. ప్రపంచము మిథ్య అని నన్ను ఒకటే, అది బ్రహ్మరూపమును సత్యమని ఒకే అర్థము. అది ఆభరణాలుగా ఉందనికంటే ఉండేది ఒట్టి బంగారేనప్ప, లేదా కుండలన్నీ లేదు, ఉండేది మొత్తం అన్నే అన్నా కూడా రెండు ఒకటి అవుతాయి, నిత్యమైన అర్థం. మన ఎదుట అనేక జీవులు కనిపించుతున్నారు కదా, వారు వివిధ క్రియలను వచ్చి దేశకాల నిమిత్తములకు అనుగుణంగా ఫలం అనిపించున్నారు కాదా అని శంకకి ఇప్పుడు సమాధానం చెప్పినట్లయ్యాను. ఏలైనా శరీర ఇంద్రియ ప్రాణాది ఉపాధుల వలననే జీవులు అనేకులై కనిపించటంలో ఉన్నది. ఇప్పుడు మన్నుగా చూస్తే ఏమీ భేదం కానరాదు. అయితే మట్టితో కుండలు ముంత మూకిడి చేస్తే ఉపాధుల ద్వారా ఎన్ని కనపడతాయి? అనేకంగా కనపడతాయి. అయితే ఆ అనేకంగా కనపడే ఉపాధుల మూలమేమి? అది ఏకమా అనేకమా? ఏకమే కదా. అంటే ఇక్కడ కూడా అదే పరమార్థంలో ఈ ఉపాధుల ద్వారా వేరువేరే తోస్తాడే, కానీ పరమార్థం మాత్రము ఏకమే అని శంకర్ ఇప్పుడు సమాధానం. ఏలైనా శరీరేంద్రియ ప్రాణాది ఉపాధులు అనే జీవులు అనేకులై కనిపించున్నది. ఈ ఉపాధులు మన మెలకు ఎందు మాత్రం కనిపించును, కళ ఎందు ఇవి కనిపింపవు. యావి జాగ్రత్తలో ఉండేటివి కనపడతాయా? ఏమో చెప్పు. నా స్నేహితులు వచ్చి కలుస్తారంటావు కదా, పగలొచ్చి అడుగు, ఏమో రాత్రి నా స్వప్నంలోకి వచ్చింటావు అని అడుగు. అప్పు తీసుకొని పోయింటాడు, ఏమో అప్పుడు తీసుకొని పోయింటివి ఈ దుడ్లు అని అడుగు. వచ్చింటే అడుగు, ఎవరు వద్దన్నారు? అవి వేరే కథలే. అప్పు ఇది ఆ రామనారాయణ అని కూడా రాసినాడు అంత. ఈ కళ సమాచారంలో 14 ప్రశ్నలు వేసి చేసినాడు. అయినా ఆయన ఏం చెప్పిందంటే ఎంత చెప్పినా కూడా ఇదే చెప్పినాడే కానీ వేరేం కాదు. ఎందుకంటే జాగ్రత్తలో వాళ్ళు కళలోకి రావాలంటే కళ ఉన్నప్పుడు జాగ్రత్త అనేది లేనే లేదు. వాళ్ళు ఎట్లొచ్చేకి వీలుంటుంది? అను విరుద్ధం ఇదే. కాబట్టి ఏం కనబడుతుంది? తోచేటి ఉండొచ్చు, నామరూపాలుగా తోసచ్చు, అంతేగాని వాళ్ళు ఏంటికి వస్తారు? ఇంటికి వచ్చే సాధ్యమా?
కలయందివి కనిపవు. ఇక నిద్ర ఏందో ఏ ఒక వస్తువు కూడా మిగిలి ఉండక అంతయు ఒకే స్వరూపమునందే లీనమైండును. కావున జాగ్రత్త దృష్టి చేతనే నానా విధములకు జీవులున్నారని రుజువవుతున్నది. కాబట్టి ఈ నానా అనే పదం ఎక్కడొచ్చిందప్ప అంటే నీవు జాగ్రత్త దృష్టిని పెట్టుకొని విచారం చేసినావు కాబట్టి ఆ విధంగా కనపడుతుంటారు. అవస్థాత్రయ దృష్టితో ఆత్మ ఒక్కటే తప్ప తక్కినది ఏదీ లేదు. ఆ అవస్థాత్రయ ప్రక్రియను ఉపయోగించినట్లయితే పరమాత్మ తప్పితే స్వతంత్రంగా అవస్థల ఉనికి లేనే లేదు అనేది తెలియబడుతుంది అన్నమాట. దానికంటే భిన్నమైన వస్తువు లేనే లేదు. జీవుడు బ్రహ్మమే అని వాక్యమునకు ఈ అర్థంనే గ్రహింపవలేను. మీరు ఎవడైతే జీవుడు అంటున్నారో ఆ పరమాత్మని తెలియక వాడిని జీవుడు అంటున్నారు, అంతేగాని జీవుడు వాడేవాడు స్వతంత్రంగా లేడు. మన్నుని కుండగా వాడినట్ల పరమాత్మనే మీరు ఈ విధంగా వాడుతుంటారు, కానీ వేరే ఇక్కడ ఏమీ లేదు అనేది గ్రహించాల. జాగ్రత్త దృష్టి చేతనే ఇతర జీవుల వల్లే నేను కూడా ఒక జీవుడు అని తెలుసుకుంటున్నాము. కానీ జీవులు అనేకులని గ్రహించినప్పుడు జీవుడని శబ్దమునకు అర్థమేమి? జీవుడనగా నేనని గ్రహించినచో నేను అనేకము కాజాలదు. కాబట్టి ఈ విధంగా ఈ జీవుడంటే ఎవడు, వీరి సమాచారం ఏమి అనేది మనం తెలుసుకోవాలి. ఇదే పెద్ద సమస్య అంటాడు ఆయన అవదానే. దీనికంటే కష్టం వ్యాధి లేదంటాడు. ఈ జీవుని నిర్వచనం చెప్పాలంటే చాలా మందికి కష్టం అంట. ఈ జీవుడు అనేవాడు ప్రపంచం వైపు అర్థముంటా అంట, పరమాత్మ వైపు అర్థముంటా అంట. అర్థమైనా? కాబట్టి వీడి నిజస్వరం తెలుసుకోవాలంటే ప్రపంచం దిక్కుంటే కొండిని తీసేస్తే వీడు పరమాత్మ అవుతాడంట, పరమాత్మ తీసేస్తే వీడు ప్రపంచంలో జీవుడు అవుతాడంట. వీడు ఇట్లా మధ్యలో ఉన్నాడు, 50% అట్లా 50% ఇట్లా. కాబట్టి ఈ జీవుని తెలుసుకోవాలనేది చాలా గహనమంగా ఉంది. ఇది ఇంతవరకు దీంట్లోనే అందరికీ సమస్య వచ్చిండేది. జీవుడు అంటే ఎవడు వీడు అనేది వచ్చింది. కాబట్టి ఈ జీవత్వం అనేది ఎట్లా అనే దాన్ని రేపు చెప్పుకుందాం. అంటే నేను సతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.